ముందు భాగంలో భీష్ముని వధించే మార్గం చూపమని పాండవులు ఆయన దగ్గరకు వెళ్లి అర్థించారు. అప్పుడు భీష్ముడు యుద్ధంలో శిఖండి తనకు ఎదురుపడితే తాను అతనితో యుద్ధం చెయ్యనని, ఆయుధాలను త్యజిస్తానని, అప్పుడు తనని చంపడం తేలికని వారికి వివరించారు. ఆ తరువాతి రోజు మొదలైన యుద్ధంలో భీష్ముడు విజృంభించి పాండవ సైన్యాన్ని నాశనం చెయ్యసాగాడు. అప్పుడు అర్జునుడు శిఖండి సహాయంతో భీష్ముడు అస్త్ర సన్యాసం చెయ్యగా ఆయనపై బాణాలను ప్రయోగించి అతడిని పడగొట్టాడు. ఆ విధంగా నేలకూలిన భీష్ముడు అంపశయ్యపై పడుకొని తాను పొందిన స్వచ్ఛంద మరణం అనే వరంతో తన ప్రాణాలను అలాగే నిలుపుకొని ఉన్నాడు అని సంజయుడు చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా బోరున విలపించాడు. అయ్యో సంజయ, పెద్ద తండ్రి భీష్ములవారు మరణించారా? ఇంతటి ఘోర వార్త విని కూడా నా గుండె ఆగిపోలేదంటే నాది హృదయమా లేక పాషాణమా అంటూ పరిపరి విధాలుగా విలపించాడు. అంతలోనే తేరుకొని ఆ తరువాత ఏం జరిగింది సంజయ అని అడిగాడు గద్గద స్వరంతో. వెంటనే సంజయుడు తరువాత జరిగిన సంఘటనలను వివరించడం ప్రారంభించాడు. భీష్ముడు పడిపోవడంతో ఇటు పాండవులు అటు కౌరవులు ఇరువురు కొంతసేపు తమ కోపతాపాలను పక్కనబెట్టి ఆయుధాలను విడిచి పాదచారులై ఆయన వద్దకు వెళ్లి నమస్కరించారు. ఒక్క అర్జునుడు మాత్రం తన గాంధీవంతో సహా తాతగారి వద్దకు వెళ్లాడు. అప్పుడు భీష్ముడు కౌరవుల వైపు చూస్తూ, ఆసరాలేక నా తల కిందకు వాలిపోతోంది, దానికి తగిన ఆధారాన్ని ఏర్పరచండి అని అడిగాడు. వెంటనే దుర్యోధనాదులు వెళ్లి అతి శుతిమెత్తని దిండ్లను తీసుకువచ్చారు. భీష్ముడు వాటిని సున్నితంగా తిరస్కరించి అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడు ధారాళంగా కారుతున్న తన కన్నీటిని తుడుచుకుంటూ తన గాంధీవంతో తాతగారి తలవైపున 3 బాణాలను భూమిలో నాటాడు. వాటిపైన తన తల పెట్టుకున్నాడు గాంగేయుడు. ఆ తరువాత కౌరవ పాండవులను చూస్తూ, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ఈ అంపశయ్య మీద పడుకుని ఉంటాను, నాకు తగు రక్షణ కల్పించండి అని అడిగాడు. అది విని వారు వెంటనే భీష్ముడు పడిపోయిన ప్రాంతం చుట్టూ ఒక ప్రాకారాన్ని నిర్మించారు. ఇంతలో దుర్యోధనుడి ఆదేశానుసారం కొంతమంది వైద్యులు అక్కడకు వచ్చి భీష్మునికి వైద్యం చేసేందుకు అనుమతిని కోరారు. భీష్ముడు వారి వైద్య సహాయాన్ని సున్నితంగా తిరస్కరించి తనకు దాహంగా ఉందని, యుద్ధభూమిలో పడి ఉన్న వీరుడికి పవిత్రమైన భూగర్భ జలమే తాగడానికి సరి అయినది కాబట్టి ఆ నీటిని ఉపరితలం మీదకు తెచ్చిన ఎడల వాటిని సేవించి నా దాహం తీర్చుకుంటానని భీష్ముడు వారితో చెప్పాడు. అది విని అక్కడి వారందరూ భూగర్భ జలాన్ని ఎలా ఉపరితలం మీదకు తీసుకురావాలని ఆలోచిస్తుండగా గాంగేయుడు అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, ఈ బాణాలు దిగబడడం వల్ల కలిగే బాధ నా శరీరంలోని అణువణువును వేధిస్తున్నది. నా దాహం తీర్చుకునేందుకు నీవే నాకు నీటిని తీసుకురావాలి అని అన్నాడు. అది విన్న అర్జునుడు తాతగారికి ఒకసారి ప్రదక్షిణ చేసి తన ధనస్సును ఎక్కుపెట్టి మనసులో పర్జన్య మంత్రాన్ని స్మరించి ఒక దివ్యాస్త్రాన్ని భూమిలోకి వదిలాడు. వెంటనే భూమిలో నుంచి స్వచ్ఛమైన భూగర్భ జలాలు ధారాపాతంగా పైకి ఎగసాయి. అది చూసి కౌరవులు ఆశ్చర్యపోతే పాండవులు ఎంతో సంతోషించారు. అప్పుడు ఆ భూగర్భ జలాలతో తన దాహం తీర్చుకున్నాడు భీష్ముడు. ఆ తరువాత అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, నారద మహర్షి ద్వారా నీవు నరుని అవతారమని తెలుసుకున్నావు. నారాయణులైన నీవు కృష్ణుడు ఒకటై ఉంటే మీకు సాధ్యం కానిదంటూ ఉండదు. పాండవులతో వైరం తగదని ఎన్నిసార్లు చెప్పినా దుర్యోధనుడు వినలేదు అని చెప్పి పక్కనే ఉన్న దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, అర్జునుడు నరుడు, అత్యద్భుత పరాక్రమశాలి. ఇతడికి నారాయణుడైన శ్రీకృష్ణుడు ఆప్తుడు. ఈ నారాయణులను జయించడం ఎవరితరమో కాదు. ఇప్పటికైనా నా మాట విని ధర్మనందనుడికి ఇంద్రప్రస్థంతో సహా అర్ధరాజ్యం పంచి ఇచ్చి మిగిలిన వాళ్లైనా కలకాలం జీవించండి, ఈ యుద్ధం మానండి అని హితవు చెప్పాడు. దానికి దుర్యోధనుడు ఏమీ సమాధానం చెప్పకుండా భీష్మునికి నమస్కారం చేసి తన తమ్ముళ్లతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి పాండవులు కూడా భీష్ముని వద్ద అనుమతి తీసుకుని తమ శిబిరాలకు వెళ్లిపోయారు. రాత్రి అయ్యింది. చుట్టూ చీకటి అలముకుంది. అందరూ వెళ్లిపోయిన తరువాత కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వచ్చాడు. భక్తితో ఆయనకు నమస్కరించి
పితామహ, నేను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం యుద్ధం చెయ్యడానికై రేపు రణరంగంలో ప్రవేశించనున్నాను. అయితే మీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు. కాని ఆ కోపాన్ని విడిచి వాత్సల్యంతో నన్ను దీవించండి, నాకు సంతోషం కలిగేటట్టు మాట్లాడండి అని అన్నాడు. అప్పుడు భీష్ముడు ప్రేమతో కర్ణుడిని దగ్గరకు తీసుకుని ఒక చెయ్యి ఎత్తి అతడిని కౌగలించుకున్నాడు. ఆ తరువాత అక్కడ ఉన్న రక్షక భటులను దూరంగా వెళ్లమని ఆదేశించాడు. తమ మాటలను ఎవరూ వినడం లేదని నిర్ధారించుకున్న భీష్ముడు కర్ణుడితో, కర్ణ, నాకెందుకయ్యా నీమీద కోపం? కుల సంఘర్షణ వలన దుర్యోధనుడితో నీవు మాట్లాడే మాటలు కౌరవ పాండవుల మధ్య వైరం పెంచుతుందని నిన్ను నిందించానేగాని నీమీద నాకు ఎటువంటి కోపమూ లేదు. అది పెద్దవాడిగా నేను నీకు వేసిన శిక్షేగాని నీమీద ద్వేషం కాదు. నీవు రాధేయుడవి కాదు, కుంతీ పుత్రుడవు అని వ్యాసుడు నాకు తెలియజేశారు. నీ పుట్టుక దైవికము కాబట్టి సాధారణ మానవులెవరూ నిన్ను ఎదిరించి గెలవలేరు. నీవు కూడా ఈ హస్తినాపుర వారసుడివే కాబట్టి నాకు నీ పట్ల ప్రేమేగాని ద్వేషము లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, నేను కౌరవ పాండవుల మధ్య వైరం తగదని చెప్పాను. ఎందుకంటే పాండవులు అజేయులు, సాక్షాత్తు నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి అండగా ఉన్నాడు. అందుకనే కురుపాండవుల మధ్య వైరం మంచిది కాదు. నీవు పాండవులలో అగ్రజుడవి. నీ సొంత తమ్ముళ్లతోనే యుద్ధం చేసి ఏం సాధిస్తావు? కాబట్టి అధర్మపరుడైన దుర్యోధనుడిని విడిచిపెట్టి పాండవులతో కలిసి ఉండు అని హితవు చెప్పాడు. దానికి కర్ణుడు, పితామహ, నేను రాధాపుత్రుడిని కాదని కుంతీదేవికి జన్మించానని ఇంతకు పూర్వమే తెలుసుకున్నాను. కాని ఈ సమయంలో నాకు పాండవులతో పొత్తు కుదురుతుందా చెప్పండి? పాండవులు మహాబలులు, వారికి శ్రీకృష్ణుని తోడు ఉంది. యుద్ధంలో వారిని జయించలేము, ఇది తథ్యం. కాని ఇప్పటి వరకు దుర్యోధనుడి ఆశ్రయంలో ఉండి ఆయన చేత సకల మన్ననలు పొంది యుద్ధం ముంచుకు వచ్చిన ఈ క్లిష్ట సమయంలో అతడిని ఒంటరిగా ప్రమాదంలో విడిచిపెట్టి నేను పాండవులతో కలవడం ధర్మమా, న్యాయమా? అది వీరత్వం అనిపించుకుంటుందా చెప్పండి? అది మాత్రమేగాక నాడు ద్యూత సభలో నేను పాండవులను అనేక విధాలుగా అవమానించాను. వారికి అహర్నిశలు కీడు తలపెట్టాను. పాండవులకు కౌరవులకు మధ్య వైరం రగిలించాను. దానిని పెంచి పోషించాను. నేనంటే పాండవులకు అసహ్యం పుట్టేటట్టు ప్రవర్తించాను. ఈ సమయంలో వారితో నాకు యుద్ధమే శరణ్యంగాని పొత్తు కాదు. అంతా దైవాధీనం. మన చేతుల్లో ఏమీ లేదు కదా. కాబట్టి నా ఈ ఆలోచనకు అనుమతి తెలిపి రేపు యుద్ధం చేసేందుకు నన్ను దీవించి పంపండి. నా సేవాధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఈ సృష్టి ఉన్నంత వరకు నా కీర్తి నిలచిపోయేలా యుద్ధభూమిలో పోరాటం చేస్తాను అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న భీష్ముడు, కర్ణ, నీవు అంతటి పరాక్రమశాలివని నాకు తెలుసు. దుర్యోధనుడికి నీ భుజబలమే కదా నిజమైన కవచము. కాబట్టి రారాజుకి ప్రియం కలిగేటట్టు ప్రవర్తించు. నీకు నేను అనుమతి ఇస్తున్నాను. నిస్సంకోచంగా నీ మనసుకు నచ్చినట్టు చేయి అని కర్ణుడిని ఆశీర్వదించాడు భీష్ముడు. భీష్ముని ఆదరపూర్వకమైన మాటలకు కర్ణుడు ఎంతగానో సంతోషించాడు. ఆయన వద్ద అనుమతి తీసుకుని తన శిబిరానికి తిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్లీ సూర్యుడు ఉదయించాడు. ఇరుపక్షాల సైన్యాలు తదుపరి యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఈ 10 రోజులు కౌరవ సైన్యానికి రక్షణ కవచమై నిలచిన భీష్ముడు నేలకొరగడంతో కౌరవ సేనల్లో ధైర్యం సన్నగిల్లింది. ఈ సమయంలో కౌరవులందరి దృష్టి కర్ణుడి మీదనే ఉంది. రధికులందరూ కలిసి దుర్యోధనుడి వద్దకు వెళ్లి, రారాజా సుయోధన, మీ తాతగారు భీష్ముడు లేని మన కౌరవ సైన్యం భర్తని కోల్పోయిన భార్యలా, పంట భూములు లేని భూదేవి మాదిరి కళావిహీనమైనది. ఈ 10 రోజులు భీష్ముని మాటలకు కోపించి కర్ణుడు యుద్ధభూమికి రాలేదు. భీష్ముడు కర్ణుడిని అర్ధరథుడు అని అవమానించడంతో అతడు బాధపడి, మీరు యుద్ధభూమిలో ఉన్నంత వరకు నేను రణరంగంలో అడుగుపెట్టను. యుద్ధంలో మీకు జయం కలిగితే నేను అడవులకు పోతాను, లేక మిమ్మల్ని శత్రువులు నిర్జిస్తే వాళ్ళని నేను జయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు.
కాబట్టి ఇప్పుడు మన సైనికుల మనసంతా కర్ణుడి మీదనే ఉంది అని విన్నవించారు. సరిగ్గా అప్పుడే చేతిలో ధనుర్బాణాలను పట్టుకొని బంగారు కవచాన్ని శరీరానికి తొడుగుకొని తలపై కిరీటం ధరించి సూర్య తేజస్సుతో యుద్ధానికి సిద్ధమై కర్ణుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన కౌరవ వీరులందరి గుండెల్లో ఒక్కసారిగా ధైర్యం వచ్చి చేరింది. అప్పుడు కర్ణుడు అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ జాలి, దయ, కరుణ, శౌర్యం, వీరత్వం, దానం వంటి సద్గుణాలు ఆభరణాలుగా ధరించిన మహానుభావులు భీష్ముడు రణరంగంలో పడిపోయారు. ఆ మహావీరుడు లేనప్పుడు ఎన్ని అక్షౌహిణుల సైన్యం మన వైపు ఉన్నా ఏం ప్రయోజనం? దుర్యోధనుడి సమస్త సంపదలు పోయినట్టు అనిపిస్తోంది అని దుఃఖించాడు కర్ణుడు. అతనితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీష్ముడిని తలచుకొని బాధపడ్డారు. అంతలోనే కర్ణుడు తనను తాను ఉపశమించుకుంటూ అటువంటి మహావీరుణ్ణి వంచన చేసి చంపడం పాండవుల దౌర్బల్యమే గాని వీరత్వం కాదు. ఈ రోజే నేను యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాను. అర్జునుడి గర్వం అణుస్తాను. శత్రుసేనల్ని చీల్చి చెండాడుతాను. ఆ పాండవులు శ్రీకృష్ణుడి అండ చూసుకుని విర్రవీగుతున్నారు. నేను నా శర పరంపరలతో వారిని హతమారుస్తాను. కౌరవులను రక్షిస్తూ పాండవులను నిర్జిస్తూ యుద్ధభూమిలో చెలరేగుతాను. దుర్యోధనుణ్ణి ఈ సువిశాల కురు మహాసామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తిగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. అలా కాని పక్షంలో యుద్ధభూమిలో మరణించి వీరస్వర్గం అలంకరిస్తాను. అంతకన్నా నాకు కావలసింది మరేముంటుంది అని సగర్వంగా పలికాడు కర్ణుడు. ఆ మాటలకు దుర్యోధనుడు ఎంతగానో సంతోషించాడు. ఆ తరువాత కర్ణుడు తన రథం ఎక్కి భీష్ముడు పడిపోయి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఇంకిపోయిన మహాసముద్రం మాదిరి అంపశయ్యపై శయనించి ఉన్న భీష్ముడిని చూసి కొంత దూరం ముందే రథం దిగి పాదచారి అయి నడుచుకుంటూ ఆయన వద్దకు వెళ్ళాడు. కన్నీటితో ఆ మహానుభావుడికి ప్రణమిల్లి, పితామహ, నేను రాధేయుడను. తమరి దర్శనార్థం వచ్చాను. కళ్ళు తెరచి చూడండి. తమరు ఈ విధంగా అంపశయ్యపై పడి ఉండటం విధి విలాసం కాకపోతే మరేమిటి? నేను ఈరోజు పాండవులపై యుద్ధానికి వెళుతున్నాను. నన్ను ఆశీర్వదించండి అంటూ ఆయనకు నమస్కరించాడు. కర్ణుడి మాటలు విన్న భీష్ముడు కనులు తెరచి అతడి వైపు చూస్తూ, కర్ణ, దుర్యోధనాదులు నీ అండ చూసుకునే కదా సుఖంగా ఉంటున్నారు. కౌరవులకు దుర్యోధనుడు ఎలాగో నువ్వూ అలాగే. జన్మతః వచ్చిన బంధుత్వం కంటే స్నేహం గొప్పది కదా. ఈ కురు సామ్రాజ్య భారం నీవే వహించి దుర్యోధనుడికి ఆనందం కలుగజేయి. అంబష్ట, విదేహ, పౌండ్ర మొదలగు దేశాలను జయించి దుర్యోధనుడి సొంతం చేసిన నీకు నేను ఏమి చెప్పగలను? నాకు దుర్యోధనుడు ఎంతో, నీవూ అంతే. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా కౌరవ సేనలను ముందుండి నడిపించి రారాజుకు విజయం చేకూర్చు అని దీవించాడు. అంతటా కర్ణుడు భీష్ముడి పాదాలకు నమస్కరించి ఆయన అనుమతితో యుద్ధభూమికి బయలుదేరాడు. అప్పటికే అక్కడ యుద్ధానికి సిద్ధమై కర్ణుని కోసం ఎదురుచూస్తున్న కౌరవ సేనలను చేరుకున్నాడు. రథ, గజ, అశ్వ, పదాతి దళాలను ఒక్కటి చేసి తన వీర ప్రలాపాలతో వారికి ఉత్సాహం కలిగించాడు. కర్ణుని స్ఫూర్తిదాయకమైన మాటలు విని యుద్ధోన్ముఖులైన కౌరవ సైన్యంలో జయ జయ ధ్వానాలు మారుమ్రోగాయి. ఇంతలో దుర్యోధనుడు కర్ణుడి వద్దకు వచ్చి, మిత్రమా, నీ రాకతో కౌరవసేన తిరిగి ధైర్యం పుంజుకుంది. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. దానికి కర్ణుడు, సుయోధన, నీవు మాకు రారాజువు. నీ ఆజ్ఞ మాకు శిరోధార్యం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో నీవే నిర్ణయించు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కొంచెం ఆలోచించి, కర్ణ, నాయకుడు లేని సైన్యం ఎంత ఉన్నా వ్యర్థమే. ఈ 10 రోజులు మన సేనా నాయకుడు భీష్ముని ఆధ్వర్యంలో మన సేనలు నడిచాయి. కాని నేడు ఆ మహానుభావులు యుద్ధం చెయ్యడానికి సఖ్యం కాని విధంగా పడి ఉన్నారు. ప్రస్తుతం మన అపార కౌరవ సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించడానికి ఒక సేనా నాయకుడు కావాలి. పితామహుడు భీష్ముని తరువాత మన పక్షంలో సైన్యాధ్యక్ష పదవి అధిరోహించుటకు ఎవరు అర్హులో నిర్ణయించాలి అని అన్నాడు. అది విన్న కర్ణుడు, దుర్యోధన, మన పక్షంలోని వీరులందరూ సైన్యాధ్యక్ష పదవికి అర్హులే.
కాని వారిలో ఒకరిని సైన్యాధ్యక్షునిగా నియమిస్తే మిగిలిన వారు నొచ్చుకునే అవకాశం ఉంది. కాని అదే ద్రోణాచార్యుణ్ణి నియమించిన ఎడల ఆయన్ని కాదనేవారు ఎవరూ ఉండారు. ఎందుకంటే ఆయన మనందరికీ ఆచార్యుడు, పూజ్యుడు, అస్త్ర విద్యలో సాటిలేనివాడు, మహాశక్తివంతుడు, యుద్ధ వ్యూహాలను రచించడంలో తిరుగులేనివాడు. కాబట్టి గురు ద్రోణుడిని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించండి అని సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడితో ఏకీభవించి తన తమ్ముళ్లను, మిత్రరాజులందరినీ తీసుకుని ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి సవినయంగా ఆయనకు నమస్కరించి, గురుదేవా, వయసులోనూ శౌర్య పరాక్రమాలలోనూ అస్త్ర విద్యలలోనూ తమరు అగ్రగణ్యులు. ఇప్పటి వరకు తాత భీష్ముల వారు సర్వ సైన్యాధ్యక్ష పదవిని అలంకరించి యుద్ధంలో మన సైన్యాన్ని ముందుకు నడిపించారు. ఆయన తరువాత మన సైన్యానికి నాయకత్వం వహించగల సమర్థులు మీరు ఒక్కరే. మేమందరం తమరి ఆజ్ఞాబద్ధులమై నడుచుకుంటాము. నాడు దేవసేనను నడిపించిన కుమారస్వామి వలె మీరు కౌరవ సర్వ సైన్యాధ్యక్ష పదవిని చేపట్టి మన సేనలను ముందుకు నడిపించాలి, మన పక్షానికి విజయం చేకూర్చాలి అని ప్రార్థించాడు. దుర్యోధనుడి మాటలకు ద్రోణుడు సంతోషించి, సుయోధన, నేను బ్రాహ్మణుడను, వేదాంగాలు అభ్యసించాను. నాలో సహజ క్షత్రియ లక్షణాలైన ధైర్యం, సాహసం, పరాక్రమం మొదలైన లక్షణాలు లేవు. అయినా కూడా మీరందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు. కాబట్టి దుర్యోధనుని కోరిక మేరకు నేను సర్వ సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించడానికి అంగీకరిస్తున్నాను. చెదిరిపోయిన కౌరవ సేనలను ఒకటి చేసి పాండవులతో పోరాడి నీకు విజయం చేకూరుస్తాను అని అన్నాడు. ఆ మాటలు విని సంతోషించి దుర్యోధనుడు వెంటనే సువర్ణ కలశములతో పవిత్ర గంగాజలాన్ని తెప్పించి మిత్రరాజులందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ద్రోణాచార్యుణ్ణి కౌరవ సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. ఆ ప్రకారం కౌరవ సైన్యాధిపత్యం వహించిన ద్రోణుడు సంతోషించి అందరూ వింటూ ఉండగా దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, భీష్ముని తరువాత నన్ను అంతటి వాడిని చేసి గౌరవించావు. దీనికి ప్రతిగా ఏదైనా వరం కోరుకో, నెరవేరుస్తాను అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్క నిమిషం ఆలోచించి, ఆచార్య, తమరు కోరుకోమన్నారు కాబట్టి కోరుకుంటున్నాను. ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించి నాకు అప్పగించండి అని అడిగాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయి, సుయోధన, ధర్మరాజు నీకు చిరకాల శత్రువు. అటువంటి వ్యక్తిని నీవు చంపమని కోరకుండా ప్రాణాలతో పట్టి ఇమ్మని అడగడంలో ఆంతర్యం ఏమిటి? పాండవులను యుద్ధంలో గెలిచిన తరువాత వారికి అర్ధరాజ్యం పంచి ఇస్తావా? ధర్మరాజును ప్రాణాలతో పట్టి ఇస్తే ఏం చేస్తావ్ అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణుడి వైపు చూస్తూ, గురువర్యా, ధర్మరాజుని యుద్ధంలో చంపితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అర్జునుడు గాంధీవంతో సమస్త కురు సైన్యాన్ని అంతమొందించి తన పగ తీర్చుకుంటాడు. ఒకవేళ మనం పాండవులందరినీ చంపితే శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో కురువంశం మొత్తాన్ని నిర్మూలించి కురు సామ్రాజ్యాన్ని కుంతీదేవికైనా అప్పగిస్తాడు. అలా కాకుండా మీరు ధర్మరాజుని ప్రాణాలతో అప్పగిస్తే ధర్మరాజు జోదప్రియుడు గనుక నేను మళ్ళీ అతనితో జోదమాడి ఓడించి మరలా అతడిని తన తమ్ముళ్లను భార్య బిడ్డలతో సహా జీవితాంతం అడవులకు పంపుతాను. నేను సమస్త కురు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలుకుంటాను. అప్పుడు కృష్ణుడు కూడా ఏమీ చెయ్యలేడు అని అన్నాడు. దుర్యోధనుడి కపటోపాయం విన్న ద్రోణుడు మనసులో అసహ్యించుకున్నాడు. తాను అనాలోచితంగా ఇచ్చిన వరాన్ని ఎలాగైనా విఫలం చేయాలని భావించి, సుయోధన, నీవు అడిగినట్టుగానే ధర్మరాజును ప్రాణాలతో బంధించి నీకు అప్పగిస్తాను. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. ధర్మరాజు పక్కన అర్జునుడు ఉన్నంత వరకు దేవతలు కూడా అతడి వైపు కన్నెత్తి చూసే సాహసం చెయ్యరు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి మీరు ఎలాగైనా అర్జునుడిని ధర్మరాజు వద్ద నుంచి దూరంగా తీసుకువెళితే నేను ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించి నీకు అప్పగిస్తాను అని అన్నాడు. అది విని దుర్యోధనాదులు ఆనందించారు.
అయితే ఈ విషయాలన్నీ చారుల ద్వారా తెలుసుకున్న ధర్మరాజు వెంటనే తన తమ్ముళ్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ద్రోణాచార్యుల వారి ప్రతిజ్ఞ విన్నావు కదా? నన్ను ప్రాణాలతో పట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగిస్తానని మాట ఇచ్చారట. నీవు ఎల్లప్పుడూ నా పక్కనే ఉండి నన్ను రక్షిస్తూ వాళ్ళ ఆలోచనను విఫలం చెయ్యాలి అని అన్నాడు. అది విన్న అర్జునుడు, అన్నయ్యా, యుద్ధరంగంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను వేరే చోటు యుద్ధం చెయ్యడం అసంభవం. అది గురువును వధించినంత పాపం. అంతటి పాపానికి నేను ఒడిగట్టను. సదా మీ పక్కనే ఉండి మిమ్మల్ని రక్షిస్తాను. అయినా కౌరవుల దురాశగాని నేను మీ పక్కన ఉండగా గురుద్రోణులే కాదు, ముల్లోకాలు ఒక్కటై వచ్చినా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని అన్నాడు. అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు ఎంతగానో సంతోషించాడు. శంఖ, బేరి, మృదంగ వాయిద్యాలు మ్రోగుతుండగా పాండవ సైన్యం యుద్ధరంగానికి బయలుదేరింది. పాండవులు ఆ రోజు క్రౌంచ వ్యూహాన్ని పన్నారు. వ్యూహానికి ముందు భాగంలో అర్జునుడు, అతని పక్కన ధృష్టద్యుమ్నుడు నిలుచున్నారు. భీముడు, నకుల, సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు, ద్రుపదుడు మొదలగు యోధులందరూ తమకు నిర్ణయించిన స్థానాలలో మొహరించగా యుధిష్ఠరుడు వ్యూహ మధ్యభాగమున నిలబడ్డాడు. కౌరవులు కూడా దానికి ఏమాత్రం తీసిపోని శకట వ్యూహాన్ని రచించారు. సింధురాజు, కళింగ భూపతి, వికర్ణుడు, శకుని దక్షిణ భాగంలో నిలువగా కృతవర్మ, వివంశతి, ఛత్రసేనుడు, దుశ్శాసనుడు ఉత్తర భాగంలో నిలిచారు. కాంభోజ, శక, యవన రాజులు తమకు నిర్ణయించిన స్థానాలలో మొహరించారు. త్రిగర్త, మద్ర, సోరసేన దేశాధీశులు తమ తమ సేనావాహినులతో దుర్యోధనుడికి రక్షణగా వ్యూహానికి మధ్య భాగంలో నిలువగా వారందరికీ ముందు అంగరాజు కర్ణుడు తన సేనలతో దుర్యోధనుడికి అండగా నిలబడ్డాడు. కౌరవ సైన్యానికి నుదుట తిలకము దిద్దినట్టుగా నిలబడిన కర్ణుడిని చూసి కౌరవ సైనికులు ఎంతగానో సంతోషించారు. ఇన్ని రోజులు భీష్ముడు పాండవ పక్షపాతంతో వారి ఆగడాలను చూస్తూ ఉపేక్షించాడు. కాని కర్ణుడు అలా కాదు. పాండవుల ఉద్ధృతికి అడ్డుకట్ట వేస్తాడు. ఎంతైనా అర్జునుడికి సరిజోడు కర్ణుడే కదా అని తమలో తాము అనుకోసాగారు. ద్రోణుడి నాయకత్వంలో కౌరవ సైన్యం అర్జునుని రక్షణలో, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధమై ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ద్రోణుడు తన రథాన్ని మెరుపు వేగంతో ముందుకు ఉరికిస్తూ పాండవ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. తన ధనస్సు నుంచి ఏకధాటిగా బాణాలను వదులుతూ పాండవ సైనికులను, ఏనుగులను, గుర్రాలను అసంఖ్యాకంగా నేలకూలుస్తున్నాడు. ద్రోణుడి ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు పారిపోసాగాయి. ఇదంతా చూసిన ధర్మరాజు కలవరపడి అర్జునుడిని, ధృష్టద్యుమ్నుడిని పిలిచి ద్రోణాచార్యుని ఉద్ధృతిని ఆపమని ఆదేశించాడు. ధర్మరాజు ఆదేశంతో ధృష్టద్యుమ్నుడు తన సేనలతో ద్రోణుని మీదకు యుద్ధానికి వెళ్లాడు. అర్జునుడు పారిపోతున్న పాండవ సైనికులను తన ధైర్య వచనాలతో మరలా తిరిగి యుద్ధోన్ముఖులను గావిస్తున్నాడు. అందరూ కలిసి ద్రోణుడిని 4 పక్కల నుంచి చుట్టుముట్టారు. కాని వారిని చూసి ద్రోణాచార్యుడు అణువంత కూడా చలించకుండా, వయసులో వృద్ధుడైనా ఏమాత్రం అలసట చూపకుండా తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్టు చంపుతున్నాడు. పాండవ సైన్యం కూడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ద్రోణుడిని అడ్డగించే ప్రయత్నం చేస్తోంది. ద్రోణుని సారథిని, గుర్రాలను రక్తం వచ్చేటట్టుగా కొట్టారు. ఆయన వెనుక ఉన్న సైన్యంపై వివిధ రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించి గాయపరిచారు. ద్రోణ, ధృష్టద్యుమ్నుల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. వారిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రయోగించిన బాణాలతో ఆకాశం నిండిపోయింది. ఇది చూసిన ధర్మరాజు తన సైన్యంతో వచ్చి ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. మరోవైపు శకుని సహదేవునితో యుద్ధం చేస్తున్నాడు. శకుని తన బాణాలతో సహదేవుని గుర్రాలను చంపి అతడి రథకేతనాన్ని ఖండించాడు. దాంతో కోపించిన సహదేవుడు ఒకే ఒక్క బాణంతో శకుని రథాన్ని కూల్చేశాడు. రథం విరిగిపోవడంతో శకుని పక్కనే ఉన్న గద తీసుకుని వెళ్లి సహదేవుని సారథిని తలపై మోది చంపాడు. దాంతో సహదేవుడు కూడా గద పట్టుకొని శకునితో గదాయుద్ధానికి దిగాడు. మరోవైపు ఘటోత్కచుడు, అలంబసుడు ఇద్దరూ ఒకరితో ఒకరు మాయాయుద్ధం చేస్తున్నారు. క్షత్రదేవుడు లక్ష్మణునితో, చేకితానుడు అనువిందునితో, శల్యుడు నకులునితో యుద్ధం చేస్తున్నారు. నకులుడు శల్యుని కేతనాన్ని తుంచి అతని రథాన్ని విరగ్గొట్టాడు.
సాత్యకి కృతవర్మతో యుద్ధం చేస్తూ 70 బాణాలను అతని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. కృతవర్మ వాటి నుంచి తప్పించుకుని తిరిగి 77 బాణాలతో సాత్యకిని కొట్టాడు. విరాటుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. విరాటుని సైన్యానికి కర్ణుని సైన్యానికి మధ్య ఘోరంగా యుద్ధం సాగుతోంది. కర్ణుడు యుద్ధభూమిలో రెండో సూర్యుని మాదిరి ప్రకాశిస్తూ ఆకాశం మెరుపులను సంధించినట్టుగా కర్ణుడు తన ధనస్సు నుంచి అత్యంత శక్తివంతమైన బాణాలను ప్రయోగిస్తూ విరాట సైన్యంలోని రథాలను విరగ్గొడుతూ సైనికులను హతమారుస్తూ ఏనుగులను గుర్రాలను చీల్చి చెండాడుతున్నాడు. ఇంకో పక్క పౌరవరాజు అభిమన్యునితో తలపడ్డాడు. అభిమన్యుడు కోపంతో అతని కేతనాన్ని ఖండించి ధనస్సుని విరిచాడు. 5 బాణాలతో అతని గుర్రాలను సారథిని కొట్టి మరొక బాణంతో పౌరవరాజు శిరస్సును ఖండించబోగా సరిగ్గా అదే సమయానికి కృతవర్మ అక్కడికి వచ్చి 2 పదునైన బాణాలతో అభిమన్యుని చేతిలోని విల్లుని ముక్కలు చేశాడు. అప్పుడు వెంటనే అభిమన్యుడు తన కత్తి డాలు తీసుకుని రథం మీది నుంచి కిందకు దూకి పౌరవరాజు ఎక్కిన రథాన్ని నుగ్గు కింద విరగ్గొట్టాడు. సారథిని నేల మీదకు ఈడ్చి పడవేసి పౌరవరాజుని చంపడానికి అతడి మీదకు కత్తి ఎత్తగా అంతలో సైంధవుడు అడ్డు వచ్చి కత్తి తీసుకుని అభిమన్యుణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు అభిమన్యుడు పౌరవుణ్ణి వదిలి సైంధవుని మీద పడ్డాడు. తన చేతిలోని కత్తిని మెరుపు వేగంతో తిప్పుతూ సైంధవుని కత్తి డాలు విరగ్గొట్టాడు. అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక సైంధవుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాని అభిమన్యునికి ఇంకా ఆవేశం చల్లారక సైంధవుని మీద ఉన్న కోపాన్ని అతని సైన్యం మీద చూపిస్తూ వారిని కత్తికో కండగా నరకసాగాడు. పారిపోతున్న సైంధవుడిని చూసి మిగిలిన కౌరవ పక్ష రాజులందరూ ఒక్కొమ్మడిగా అభిమన్యుని మీద పడ్డారు. ముద్ర దేశాధిపతి శల్యుడు భయంకరమైన శక్తి ఆయుధాన్ని అభిమన్యుని మీదకు విసిరాడు. కాని అభిమన్యుడు తన మీదకు దూసుకు వస్తున్న ఆ శక్తిని ఒంటి చేత్తో పట్టుకుని దానిని తిరిగి మళ్లీ శల్యుని మీదకు ప్రయోగించాడు. ఆ శక్తి శల్యుని రథసారథి శిరస్సును ఖండించింది. అయితే అభిమన్యుడు కౌరవులతో ఒంటరిగా పోరాడటం చూసిన ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, నకుల, సహదేవులు, ఉపపాండవులు అందరూ అతనికి సాయంగా వచ్చి అభిమన్యుడి రథం చుట్టూ రక్షణగా నిలబడ్డారు. శత్రు సేనలను ఓచకోత కోస్తున్నారు. సారథి చనిపోవడంతో శల్యుడు తన గద తీసుకుని రథం నుంచి కిందకు దూకి అభిమన్యుడి మీదకు ఉరికాడు. అప్పుడు అభిమన్యుడు కూడా తన గద పట్టుకొని రథం దిగి శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన భీమసేనుడు శల్యుని చెయ్యి పట్టుకుని పక్కకు లాగి తనతో యుద్ధం చెయ్యమని గర్జించాడు. దాంతో అతడు అభిమన్యుడిని విడిచిపెట్టి భీముడితో గదాయుద్ధానికి దిగాడు. భీమ, శల్యులు ఇద్దరూ ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరుగుతూ తమ చేతిలోని గదలను చిత్ర విచిత్రమైన గతులలో తిప్పుతూ 2 కొదమ సింహాల మాదిరి ఒకరితో ఒకరు తలపడసాగారు. ఎవరు వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. వాళ్ల గదల తాకిడికి యుద్ధభూమి అంతటా దద్దరిల్లిపోయింది. వాళ్ల భీకర యుద్ధాన్ని ఇరుపక్షాల సైనికులు నిశ్చేష్టులై చూస్తున్నారు. బలంలోనూ శౌర్యంలోనూ పంతంలోనూ భీమ శల్యులు ఎవరికీ ఎవరూ తీసిపోరు. ఒక సమయంలో భీముడిది పైచెయ్యి అయితే మరు నిమిషంలోనే శల్యుడు తన ఆధిపత్యం చూపిస్తున్నాడు. 2 మహాసముద్రాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్టుగా, 2 మదపు టేనుగులు ఒకేసారి గుద్దుకున్నట్టుగా, నిప్పు నీరు ఒకదాని మీదకు ఒకటి ఎగబడినట్టుగా ఘోరంగా వారిద్దరి మధ్య యుద్ధం సాగుతోంది. ఆ ప్రకారం అలసటనేది లేకుండా భీమ, శల్యులు చాలాసేపు పోరాటం కొనసాగించారు. ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారలు కట్టి పారుతోంది. అలా యుద్ధం చేస్తూ 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 ఇరువురు ఒకేసారి ఒకరి తలపై ఒకరు బాదుకొని మూర్ఛపోయి పడిపోయారు. ఇది చూసిన కృతవర్మ వెంటనే అక్కడకు వచ్చి శల్యుణ్ణి తన రథం మీద ఎక్కించుకుని దూరంగా తీసుకువెళ్లిపోయాడు. అంతలోనే మూర్ఛ నుంచి తేరుకున్న భీముడు అక్కడ ఎక్కడా శల్యుడు కనబడకపోవడంతో అతడిని వదిలిపెట్టి కౌరవ సైన్యం మీద పడ్డాడు. తన గదను గిరగిరా తిప్పుతూ ఒక్కో దెబ్బకు 10ల సంఖ్యలో సైనికులను పడగొడుతున్నాడు. అది చూసిన దుర్యోధనుడి తమ్ముళ్లందరూ కలిసి ఒక్కొమ్మడిగా భీముడిని చుట్టుముట్టారు. వివిధ రకాలైన అస్త్రశస్త్రాలను అతని మీద ప్రయోగించసాగారు. సరిగ్గా అప్పుడే నకుల, సహదేవులు భీముడికి సాయంగా వచ్చి కౌరవులను ఎదుర్కొన్నారు. వారు ముగ్గురు త్రిమూర్తుల వలె విజృంభించి శత్రుసేనలను నాశనం చెయ్యసాగారు.
అప్పటికి మధ్యాహ్నమయ్యింది. పాండవ సేనలది పైచేయిగా నిలిచింది. అప్పుడు కర్ణుని కుమారుడు వృషసేనుడు ఒక్కసారిగా విజృంభించాడు. ఎండిన గడ్డిలోకి నిప్పురవ్వ చొచ్చుకుపోయినట్టుగా పాండవ సేనల్లోకి దూసుకుపోయాడు. బొంగరం తిరుగుతున్నట్టుగా తన రథాన్ని గుండ్రంగా తిప్పుతూ, చేతులను చురుకుగా కదిలిస్తూ, బాణాలను వేగంగా వదులుతూ గుర్రాలను, ఏనుగులను, సైనికులను, సారథులను అసంఖ్యాకంగా చంపుతున్నాడు. యుద్ధభూమి అంతటా అతడి బాణాలతో నిండిపోయింది. కర్ణకుమారుని ధాటికి పాండవ సేనలు ఎదురు నిలిచి పోరాడలేకపోతున్నాయి. అప్పుడు నకులుని కుమారుడు శతానీకుడు మహాకోపంతో వృషసేనుడి మీదకు దూకాడు. 10 బాణాలను అతడి మీదకు గుప్పించాడు. వృషసేనుడు ఆ బాణాలను మధ్యలోనే తుంచి శతానీకుని చేతిలోని విల్లును, అతని రథకేతనాన్ని ఖండించాడు. అది చూసి మిగిలిన ఉపపాండవులందరూ కలిసి శతానీకుడికి సహాయంగా వచ్చారు. తమ బాణ పరంపరతో అతడిని ముంచెత్తారు. మరోవైపు అశ్వత్థామ తన సైన్యంతో పాండవ సేనలను ఎదుర్కొంటున్నాడు. అప్పుడు ధర్మరాజు, కేకేయరాజులు, విరాటుడు, ద్రుపదుడు తమ తమ సేనలతో వచ్చి అశ్వత్థామను, వృషసేనుడిని ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య పోరు ఘోరంగా సాగుతోంది. భీముడు, కర్ణుడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, దృష్టద్యుమ్నుడు, విరాటుడు అత్యంత పరాక్రమంతో విజృంభించి సూర్యుడు సప్తరూపాలు ధరించి యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా యుద్ధభూమిలో వెలుగొందుతూ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కొంతసేపటికి పాండవుల ధాటికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి. అది చూసిన ద్రోణుడు అత్యంత క్రోపోద్యుక్తుడై, ఆగండి, ఆగండి, పారిపోకండి అంటూ తమ సేనలను నిలువరించే ప్రయత్నం చేస్తూ తన సారథితో, సారథి, చూశావా, మన సేనలన్నీ పారిపోతున్నాయి. ధర్మరాజు ముఖం గర్వంతో వెలిగిపోతోంది. ఇప్పుడు పాండవులను అడ్డగించకపోతే మన సేనలను ఆపడం కష్టం. ధర్మరాజు, భీముడు, సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు, వారి కుమారులు నా ముందు క్షణం కూడా నిలువలేరు. అర్జునుడికి విద్య నేర్పినది నేను కాదా? ఇక ఉపేక్షించి లాభం లేదు. ఇప్పుడే వారి గర్వం అనుస్తాను. నీ చాతుర్యం చూపించు, పాండవ వీరుల మీదకు రథాన్ని పోనివ్వు అని ఆదేశించాడు. ద్రోణుడి మాటలు విని పొంగిపోయిన అతని సారథి చేతిలోని రథపగ్గాలను ఒక్కసారిగా విదిలించి మెరుపు వేగంతో రథాన్ని ముందుకు ఉరికించాడు. ఇక ద్రోణుడి సంగతైతే చెప్పనవసరం లేదు. కాలయముడిలా మారి రెచ్చిపోయాడు. కారు మేఘాలు భూమిని కమ్మేసినట్టుగా తన బాణాలతో శత్రుసేనలను ముంచెత్తాడు. మహాసముద్రం మాదిరి ఉప్పొంగుతున్న ద్రోణుణ్ణి చూసి ధర్మరాజు చక్రరక్షకుడైన సుకుమారుడు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తన పదునైన బాణాలతో ద్రోణుడి శరీరాన్ని గాయపరిచాడు. అంతటా ద్రోణుడు కోపించి ఒకే ఒక బాణంతో సుకుమారుడి తలను తెగనరికాడు. అది చూసి పాండవ యోధులందరూ ఒక్కసారిగా ద్రోణుడిని చుట్టుముట్టారు. కాని దానికి ద్రోణుడు భయపడలేదు. 10 బాణాలతో నకుల, సహదేవులను, 9 బాణాలతో విరాటుడిని, 7 బాణాలతో సాత్యకిని, 3 బాణాలతో ఉప పాండవులను, 20 బాణాలతో వివంశతిని, 12 బాణాలతో ధర్మరాజుని, శిఖండిని కొట్టి కట్టడి చేశాడు. తనకు ఎదురుగా వచ్చిన ఏ రధికుడు ప్రాణాలతో తిరిగి వెనక్కు వెళ్లడం లేదు. యుగంధరుడు అనే రాజు ధర్మరాజుకి, ద్రోణుడికి మధ్యలోకి తన రథాన్ని తీసుకువచ్చి నిలిపి ద్రోణుడితో తలపడ్డాడు. అంతట కోపించిన ద్రోణుడు ఒకే ఒక్క బాణంతో అతడి తలను శరీరం నుంచి వేరు చేశాడు. అది చూసి కేకేయరాజులు, ద్రుపదుడు, సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు మొదలగు యోధులు ద్రోణుడి మీదకు వచ్చారు. సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు తమ అస్త్రశస్త్రాలను అతడిపై ప్రయోగించారు. అది చూసిన ద్రోణాచార్యుడు కన్నెర్రజేసి 2 వాడైన బాణాలతో వారిద్దరి శిరస్సులను ఖండించి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా సింహనాదం చేశాడు. ఆ దెబ్బకు ద్రోణాచార్యుణ్ణి చుట్టుముట్టిన మిగిలిన రధికులందరూ అక్కడి నుంచి పారిపోయారు. ద్రోణుడి గర్జన యుద్ధభూమి అంతటా వ్యాపించి పాండవ సేనలో కలకలం రేగింది. ద్రోణాచార్యుడు ధర్మరాజును పట్టుకున్నాడు. దుర్యోధనుడి సముఖానికి తీసుకెళ్తున్నాడు అన్న పుకారు చెలరేగి కార్చిచ్చులా యుద్ధభూమి అంతటా వ్యాపించింది. పాండవ సైనికులందరూ భయంతో వణికిపోయారు. అయితే ఆ వార్త చెవిన సోకిన అర్జునుడు మాత్రం సరాసరి తన రథాన్ని ద్రోణుడి మీదకు పోనిచ్చాడు.
అది చూసిన కౌరవ యోధులందరూ ద్రోణుడికి అండగా నిలిచారు. అర్జునుడు వారందరి వైపు ఒక్కసారి తీక్షణంగా చూసి తన చేతిలోని గాంధీవం పట్టు మరింత బిగించి కౌరవ సైన్యంపై ఒక్కసారిగా శరవర్షం కురిపించాడు. ఆ బాణాలు ఒక్కటి కూడా గురి తప్పకుండా సరిగ్గా శత్రుసేనలకు కంఠాల్లోకి దూసుకుపోతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే పదులు వందలు వేలుగా సైనికులు మరణిస్తున్నారు. శ్రీకృష్ణుడు రథం నడిపే వేగానికి కాలం కూడా స్తంభించిపోయింది. యుద్ధభూమిలో ఎక్కడ చూసినా రథపగ్గాలను విదిలిస్తూ సారథ్యం చేస్తున్న శ్రీకృష్ణుడు, గాంధీవం సారించి శరసంధానం చేస్తున్న అర్జునుడు, వారి రథంపై రెపరెపలాడుతున్న కపిధ్వజం ఇవి మాత్రమే దర్శనమిస్తున్నాయి. కృష్ణుడు వాయువేగంతో రథం పోనిస్తుంటే అర్జునుడు అగ్నిలా చెలరేగి శత్రుసేనలను భస్మం చేస్తున్నాడు. అర్జునుడి బాణాల ధాటికి గుర్రాలు, ఏనుగులు, పదాతి దళాలు కుప్పలు కట్టిపడుతున్నాయి. ఏ అవయవం ఎవరిదో తేల్చుకోవడానికి వీలులేని విధంగా సైనికుల శరీర భాగాలతో నేలంతా నిండిపోయింది. రక్తం ఏరులై పారుతోంది. అర్జునుడి దాటికి తట్టుకోలేక కౌరవ సైన్యం పారిపోసాగింది. తన పరాక్రమం అనే తేజస్సుతో ప్రకాశిస్తూ బాణాలు అనే వెలుగు రేఖలను నలుదిశలు ప్రసరిస్తున్న అర్జునుణ్ణి చూసి లోకంలో మరొక సూర్యుడు ఎందుకు అనుకున్నాడేమో అన్నట్టుగా సూర్యుడు అస్తమించాడు. ఇరుపక్షాల వారు అంతటితో తమ యుద్ధాన్ని చాలించి ఎవరి శిబిరాలకు వాళ్లు చేరుకున్నారు. ఆనాటి యుద్ధం ముగిసింది. మరునాడు మళ్లీ తెల్లవారింది. ద్రోణుడు యుద్ధానికి సిద్ధమవుతూ దుర్యోధనుడిని చూసి, సుయోధన, ధర్మరాజుని బంధించి నీకు అప్పగిస్తాను అని నేను చేసిన ప్రతిజ్ఞను నిన్నటి రోజున నెరవేర్చలేకపోయాను. కారణం, అర్జునుడు ఒక్క క్షణం కూడా ధర్మరాజును విడిచి వెళ్లలేదు. ఆఖరి క్షణాలలో కూడా తన ప్రతాపం చూపిస్తూ మన సేనలను నాశనం చేశాడు. కాబట్టి మీలో ఎవరైనా అర్జునుడిని ధర్మరాజు నుంచి దూరంగా తీసుకువెళ్లినచో నేను తక్షణమే అతడిని బంధిస్తాను. అర్జునుడు లేకుండా ధర్మరాజు క్షణం కూడా నా ముందు నిలవలేడు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి అని అన్నాడు. అది విని దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు. అర్జునుడిని ధర్మరాజు నుంచి వేరు చేయగల ధైర్యం ఎవరికి ఉంది? ఒకవేళ అలా దూరంగా తీసుకెళ్లినా అతనితో పోరాడి ఎదురు నిలవగలవారు ఎవరు అని తమలో తాము చర్చించుకోసాగారు కౌరవ ప్రముఖులు. అప్పుడు వారందరి మధ్య నుంచి ఒక వ్యక్తి దుర్యోధనుడి ముందుకు వచ్చి, అర్జునుడిని నేను ఎదుర్కొంటాను అని అన్నాడు. అతనే త్రిగర్త దేశాధీశుడు సుశర్మ. ఆ త్రిగర్త దేశాధీశుడు సుశర్మ తన తమ్ముళ్ళు అయిన సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్మలను వెంట తీసుకుని దుర్యోధనుడి ముందుకు వచ్చి, సుయోధన సార్వభౌమ, ఆ అర్జునుడు తనకు మించిన వీరుడు ఈ భూలోకంలో మరొకడు లేడని తెగ మిడిసిపడుతుంటాడు. అనేకసార్లు మమ్మల్ని యుద్ధంలో ఓడించి అవమానించాడు. ఎప్పటినుండో సంసప్త కులమైన మేము అతనిపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి రారాజా, అర్జునుడిని ధర్మరాజు వద్ద నుంచి దూరం చేసే బాధ్యతను మాకప్పగించండి. అతనిని చంపిగాని మా ముఖం మీకు చూపించం అని సగర్వంగా పలికాడు. ఆ మాటలు విని కౌరవ వీరులు సంతోషించారు. దుర్యోధనుడు కూడా సుశర్మకు అర్జునుడిని ఎదుర్కోవడానికి అనుమతినిచ్చాడు. ఆ ప్రకారం త్రిగర్త భూపతులు తమ తోటి 15 మంది వీరులతో కలిసి కేరళ, మాలవ, శిలీంద్ర, మగధ రాజులు వారి సైన్యం వెంటరాగా అర్జునుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. స్నానాది కార్యక్రమాలు ముగించుకొని హోమగుండం వెలిగించి త్రిగర్తులు ఆ అగ్ని ప్రమాణం చేస్తూ, మేమందరం ఈరోజు రణరంగంలో అర్జునుడిని చంపుతాము. ఒకవేళ మేము అర్జునుడి చేతిలో ఓడిపోయి పారిపోయిన ఎడల గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణ హత్య, పరుల సంపద దొంగలించడం, గురువుకు అపకారం చేయడం, శరణన్న వారిని రక్షించకపోవడం, అసత్యం పలకడం, మద్యపానం చెయ్యడం వంటి దుర్మార్గాలు చేసిన వారికి కలిగే అన్ని పాపాలు మాకు సంప్రాప్తించి నరకానికి పోతాము. అదే ధైర్యంగా పోరాడి అర్జునుడి చేతిలో మరణిస్తే వీర స్వర్గం అలంకరిస్తాము. ఇదే మా ప్రతిజ్ఞ అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారు.
ఆ తరువాత ఆయుధాలను చేపట్టి రథాలను అధిష్ఠించి తమ తమ సేనలతో యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్ష పదవిని అధిరోహించిన తరువాత చేస్తున్న రెండవ రోజు యుద్ధంలో గరుడ వ్యూహాన్ని పన్నాడు. గరుడ పక్షి ముక్కు స్థానంలో ద్రోణుడు సైన్య సమేతుడై నిలబడగా దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు తలవైపు నిలుచున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ నేత్రముల స్థానంలో నిలబడ్డారు. సింహల, అభీర, సోరసేన రాజులు మెడభాగం వద్ద, బాహ్లిక, బోరిశ్రవ, సోమదత్త, శలుడు, శల్యుడు మొదలగు వీరులు గరుడ పక్షి కుడిరెక్క మాదిరి, అశ్వత్థామ, సుదక్షిణ, వింధాను విందులు ఎడమరెక్క మాదిరి ఏర్పడ్డారు. శకుని, పౌండ్రకుడు, శలింగుడు, అంబష్టుడు, మగధరాజు వెన్నుభాగమున, కర్ణుడు తన సేనలతో తోకభాగమున మొహరించారు. భగద్దత్తుడు తన ఏనుగుపై ఎక్కి వ్యూహానికి మధ్య భాగంలో నిలుచున్నాడు. ఆ ప్రకారం కౌరవ సైన్యం గరుడ వ్యూహాకారంలో రూపుదిద్దుకుంది. త్రిగర్త దేశాధీశులు మాత్రం ఈ వ్యూహంలో నిలబడకుండా వేరుగా తమ సేనలతో పాండవ సైన్యానికి దక్షిణ భాగంలో నిలబడి అర్జునుడిని యుద్ధానికి రమ్మని కవ్వించారు. ఆ మాటలు విన్న అర్జునుడు ధర్మరాజుతో, అన్నయ్యా, వింటున్నారుగా ఆ త్రిగర్తల ప్రగల్భాలు. శత్రువు యుద్ధానికి పిలిచినప్పుడు వెళ్ళకపోవడం ధర్మం కాదు. కాబట్టి తమరు అనుమతి ఇస్తే నేను వెళ్లి వారితో యుద్ధం చేసి ఓడించి విజయుడినై తిరిగి వస్తాను. ఈ కొద్దిసేపట్లో మీకు ఏమీ కాదు అని వినయంగా నమస్కరించి సంసప్తకులతో యుద్ధం చెయ్యడానికి అనుమతి కోరాడు అర్జునుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, అర్జునా, నీవు చెప్పినది నిజమే. కాని గురు ద్రోణాచార్యుని శౌర్య పరాక్రమాల గురించి నీకు తెలియనిది కాదు. ఆయన నన్ను పట్టి దుర్యోధనుడికి అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అది సఫలం కాకుండా చూడాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని అన్నాడు. దానికి అర్జునుడు ఒక్క నిమిషం ఆలోచించి, అన్నయ్యా, యుద్ధానికి పిలిచినప్పుడు పోకపోతే లోకం నన్ను పిరికివాడినని వెక్కిరిస్తుంది. అపకీర్తికి మించిన పరాభవం ఉత్తమ వీరునికి మరేముంటుంది చెప్పండి. కాబట్టి త్రిగర్తులతో నేను యుద్ధానికి పోవడం తప్పదు అని చెప్పి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని చూపించి, ఇతని పేరు సత్యజిత్తు, మహాపరాక్రమవంతుడు. ఇతనిని మీకు రక్షణగా నియమిస్తున్నాను. ఇతడిని దాటి మీ వద్దకు ఎవ్వరూ రాలేరు. ఒకవేళ గురు ద్రోణులు సత్యజిత్తుని ఓడించి మిమ్మల్ని చేరుకుంటే వెంటనే మీరు యుద్ధం నుంచి తప్పుకోవడం మంచిది. అంతకు మించి వేరే మార్గం లేదు. కాని అలా జరగదని అనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో ధర్మరాజు అర్జునుడికి సంసప్తకులతో యుద్ధం చెయ్యడానికి అనుమతినిచ్చాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అగ్రజునికి నమస్కరించి రథాన్ని త్రిగర్తల మీదకు పోనిమ్మన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటూ చిరునవ్వుతో రథాన్ని ముందుకు నడిపాడు. అర్జునుని రథం ధర్మరాజుని వదిలి సంసప్తకుల వైపుగా వెళ్లడం చూసిన కౌరవులు సంతోషించారు. ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. తరువాత ధర్మరాజు దృష్టద్యుమ్నుడి వైపు చూస్తూ, గురుద్రోణులు గరుడ వ్యూహాన్ని పన్నారు. దానికి ప్రతిగా మన సైన్యాన్ని రక్షించుకోవడానికి వీలుగా మండలార్ధ వ్యూహాన్ని నిర్మించు అని ఆదేశించాడు. ధర్మరాజు ఆదేశానుసారం దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాన్ని మండలార్ధ వ్యూహాకారంలో నిలిపాడు. ఇరు పక్షాలలోని వీరులు తమ తమ శంఖాలను పూరించారు. ఢంకాలు మ్రోగాయి. యుద్ధం ప్రారంభమయ్యింది. పాండవ పక్ష వీరులందరూ ద్రోణుడు ధర్మరాజు దగ్గరకు వెళ్లకుండా అడ్డగించాలని అతని చుట్టూ రక్షణగా నిలిచి పోరాడుతున్నారు. మరోవైపు సంసప్తకుల మీదకు యుద్ధానికి వెళ్లిన అర్జునుడు పెద్ద పులి గొర్రెల మంద మీద పడ్డట్టుగా వారి మీదకు దూకాడు. సంసప్తకులు కూడా అర్ధచంద్రాకార వ్యూహంలో మారి అర్జునుడిని చుట్టుముట్టారు. తనని చుట్టుముట్టిన సైన్యాన్ని చూసిన అర్జునుడు ఒక్కసారిగా తన దేవదత్త శంఖమును పూరించాడు. ఆ శంఖ ఘోష విని సంసప్తకుల గుండెలు అదిరాయి. భయంతో వారికి తెలియకుండానే ఒక్క అడుగు వెనక్కు వేశారు. అంతలోనే తేరుకొని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుడి మీదకు ఎగబడ్డారు. చతురంగ బలగాలు అన్నీ కలిసి కత్తులతోనూ గదలతోనూ బల్లేలతోనూ ఒక్కసారిగా అర్జునుని మీదకు దాడికి దిగాయి.
మరోవైపు నుంచి విల్లుకారులు రథాలపై నిలబడి వివిధ రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇక అర్జునుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలయముడిలా విజృంభించాడు. తన గాంధీవాణ్ణి సారించి వరుసబెట్టి బాణాలను వేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా తన మీదకు 10 బాణాలు వేస్తే కేవలం 5 బాణాలతో వారిని చంపుతున్నాడు. 5 బాణాలు వేస్తే 2 బాణాలతో పడగొడుతున్నాడు. అర్జునుడు వేసే బాణాలు ఒకరి శరీరం నుంచి మరొకరిలోకి దూసుకుపోతూ ఒకే సమయంలో అనేక మందిని చంపుతున్నాయి. అలా అర్జునుడు తన ధనస్సును ఒక చేతి నుంచి మరొక చేతిలోకి మారుస్తూ ఎడతెరిపి లేకుండా బాణాలను ప్రయోగిస్తూ కేవలం 15 నిమిషాలలో 15,000 మంది సంసప్తకులను హతమార్చాడు. అది చూసి సుశర్మ, సుబాహుడు, సుధన్వుడు, సురధుడు ఒక్కసారే వచ్చి అర్జునుడిపై బాణవర్షం కురిపించారు. అప్పుడు వెంటనే అర్జునుడు ముందుగా విజయ సూచికలైన వారి రథకేతనాలను విరగ్గొట్టాడు. ఆ తరువాత కొన్ని చురుకైన బాణాలను ప్రయోగించి సుధన్వుని గుర్రాలను చంపాడు. ధనస్సుని విరగ్గొట్టాడు. చివరిగా అతని తలను తెగ నరికాడు. ఆ తరువాత సంసప్తకుల సైన్యం మీదకు దూకి విచక్షణారహితంగా వారిని వధించసాగాడు. అర్జునుని ధాటికి తట్టుకోలేక త్రిగర్త సైన్యం చెల్లాచెదరై పారిపోసాగింది. అది చూసి కలవరపడిన సుశర్మ గట్టిగా అరుస్తూ, సైనికులారా పారిపోకండి, వెనక్కు వచ్చి ధైర్యంగా పోరాడండి. మనకు అర్జునుడి పరాక్రమం గురించి తెలిసే అతడితో యుద్ధానికి సిద్ధపడ్డాం. మరి అలాంటప్పుడు భయమెందుకు? అగ్ని సాక్షిగా మనం చేసిన ప్రతిజ్ఞ మరిచారా? ఇలా పారిపోతే దుర్యోధనుడికి మనం ముఖం ఎలా చూపించగలం? ఏదైతే అది అయ్యింది. వెనక్కి వచ్చి పోరాడండి. విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం అంటూ పారిపోతున్న తన సైన్యాన్ని యుద్ధానికి ప్రోత్సహించాడు. సుశర్మ మాటలతో పౌరుషం తెచ్చుకున్న త్రిగర్త సేనలు తిరిగి అర్జునుడి మీదకు యుద్ధానికి వచ్చాయి. అది చూసిన అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఈ సంసప్తకులు సామాన్యులు కాదు. చావుకు వీరు భయపడరు. తమ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటారు. వీరిని భయపెట్టి ఓడించలేము. కాబట్టి వీరిని చంపే విజయం సాధిద్దాం. మన రథాన్ని వారి మీదకు నడిపించండి అని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథాన్ని సంసప్తకుల మీదకు ఉరికించాడు. అయితే మధ్యలో వారికి 10,000 మంది నారాయణీ సేన అడ్డు తగిలింది. శ్రీకృష్ణార్జునులకు సంసప్తకులకు మధ్య వచ్చి నిలిచింది. అందులోని సైనికులు అర్జునుడిపై చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవడానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుని సహాయం కోరడానికి ద్వారకకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు తాను ఒకవైపు నిలచి 10,000 మంది నారాయణీ సేనను మరోవైపు నిలిపి మాలో ఎవరు కావాలో కోరుకోమన్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరుకొని వారిని అనగా నారాయణీ సేనను దుర్యోధనుడి సొత్తు చేసి శ్రీకృష్ణుడి నుంచి విడదీసినందుకు వారు అర్జునుడిపై పగ పెంచుకున్నారు. ఆ పగను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు అతనితో యుద్ధానికి దిగారు. వారి కోపాన్నంతటినీ తమ బాణాలలో నింపి అర్జునునిపై శరవర్షం కురిపించారు. అయితే అర్జునుడికి మాత్రం నారాయణీ సేనతో యుద్ధం చెయ్యడం ఇష్టం లేదు. తాను ఎంతగానో ఆరాధించే శ్రీకృష్ణుని భక్తులు, అలాగే తమకు బంధువులు, ఆప్తులు అయిన యాదవ పక్ష వీరులనే ఎదిరించి పోరాడవలసి వచ్చినందుకు చింతించాడు. కాని ఇప్పుడు వారి అడ్డు తొలగించకపోతే ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. కనుక వేరే మార్గం లేక వారిని తన చేతులతో చంపకుండా త్వష్ట ప్రజాపతి అనుగ్రహించిన ఒక దివ్యాస్త్రాన్ని వారిపై ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వలన నారాయణీ సేనలో వారందరికీ తమ ఎదురుగా, తమ పక్కగా ఉన్న వారందరూ అర్జునుడు ఉన్నట్లు కనిపించారు. దాంతో వారిని వారే చంపుకోసాగారు. అలా ఒకరిని ఒకరు నరుక్కొని ఆ సైన్యం చాలా వరకు నశించింది. దాంతో ఆ అస్త్రం శాంతించింది. అయితే నారాయణీ సేనలో చావగా మిగిలిన వారు మగధ, కేరళ మొదలగు మహారాజులతో కలిసి మహా ఆవేశంతో అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. అత్యంత శక్తివంతమైన అస్త్రశస్త్రాలను అతడిపై ప్రయోగించారు. అర్జునుడు వాటన్నిటినీ గాలిలోనే నాశనం చేసి తన మీదకు ఆయుధాలను ప్రయోగించిన వారందరి శరీరాలను తన బాణాలతో ఖండించాడు. వారి సైన్యంలోని ఏనుగులను, గుర్రాలను, పదాతి దళాలను తన కోపాగ్నిలో భస్మం చేశాడు. ఇంతలో సంసప్తకులు తమ తమ సేనలను సమీకరించుకొని
తీసుకొని మళ్లీ అర్జునుడి మీదకు వచ్చారు. గుర్రాల మీద నుంచి, రథాలపై నుంచి, నేల మీద నుంచి, ఇలా అన్ని వైపుల నుంచి అర్జునుడిపై శరప్రయోగం చేశారు. అంతులేని బాణాలను వెల్లువలా కురిపించారు. అనేక మంది సైనికులు గుంపులు గుంపులుగా ఎగబడి అర్జునుడి రథం ఎక్కి మృగాల్లా అతడిపై దాడి చేశారు. ఆ గందరగోళానికి నేలపై ఉన్న ధూళి పైకి లేచి ఆ ప్రదేశాన్నంతటినీ కమ్మేసింది. అర్జునుడి రథం ఎవరికీ కనబడకుండా పోయింది. అది చూసిన పాండవ సేనలలో కలకలం చెలరేగింది. శ్రీకృష్ణార్జునులు సంసప్తకుల చేతిలో మరణించారని అపోహపడ్డారు. దాంతో సంసప్తకులు మరింత విజృంభించారు. అర్జునుడి రథం కనిపించకపోయినా అతని రథం చుట్టూ అలముకున్న ధూళివైపుగా బాణాలను గుప్పించారు. ఇదిలా ఉంటే సారథి స్థానంలో కూర్చుని రథం నడుపుతున్న శ్రీకృష్ణుడికి కూడా అర్జునుడు కనిపించలేదు. దాంతో కలవరపడి అర్జునా అర్జునా అంటూ అరవసాగాడు శ్రీకృష్ణుడు. అయితే సంసప్తకుల బాణ పరంపరలో చిక్కుకుపోయిన అర్జునుడు పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించాడు. వెంటనే వాయువ్యాస్త్రాన్ని సంధించి తన చుట్టూ పొగ మంచులా అలుముకున్న ధూళిని, అలాగే తన మీదకు వస్తున్న బాణాలను చెదరగొట్టాడు. మేఘాల చాటు నుంచి బయటపడ్డ సూర్యునిలా ప్రకాశించాడు అర్జునుడు. పాండవ సేనలకు కృష్ణార్జునుల రథం గోచరించింది. దాంతో అప్పటి వరకు ఆందోళన చెందిన సైనికులు శాంతించారు. అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు కూడా సంతోషించాడు. అయినా సంసప్తకులు ఊరుకోలేదు. మరలా తమ సేనలను కూడగట్టుకుని ఒక్కొమ్మడిగా అర్జునుడిపై దాడి చేశారు. ఇక అర్జునుడు మళ్లీ వారికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. తన ధనస్సు నుంచి ఒకటి వెంట ఒకటి బాణాలను ప్రయోగిస్తూ త్రిగర్త సైనికుల శరీరాలను ఖండిస్తున్నాడు. కవచాలను ఛేదిస్తున్నాడు. ధనస్సులను విరగ్గొడుతున్నాడు. ఏనుగులను, గుర్రాలను అసంఖ్యాకంగా చంపుతున్నాడు. అయినా వదలకుండా సంసప్తకులు అర్జునుడిపై దాడి చేస్తున్నారు. ఆ ప్రకారం అర్జునుడు సంసప్తకులతో పోరాడుతున్నాడు. మరోవైపు ద్రోణాచార్యుడు ఎలాగైనా ధర్మరాజును పట్టుకోవాలనే తలంపుతో తన దారికి అడ్డు వచ్చిన వారందరినీ చంపుకుంటూ తన రథాన్ని అతడి వైపుగా నడిపిస్తున్నాడు. వేల కొద్దీ సైనికులు ఆయన చేతిలో మరణించి వీరస్వర్గం అలంకరిస్తున్నారు. ద్రోణుని ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు వెనక్కు తగ్గాయి. ఇది చూసిన ధర్మరాజు తమ సేనలను ప్రోత్సహిస్తూ యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు. ఇరుపక్షాల మధ్య యుద్ధం చాలా హోరాహోరీగా సాగుతోంది. మదించిన ఏనుగులు వాటికి అడ్డు వచ్చిన వారిని తొండాలతో ఎత్తి నేలకేసి కొట్టి బాదుతున్నాయి. ఉరకలేస్తున్న రథచక్రాల కింద పడి అనేక మంది సైనికులు మరణిస్తున్నారు. అలా మరణించిన వీరుల యొక్క మృతదేహాల నుంచి కారుతున్న నెత్తుటి దారలతో ఎరుపు రంగును సంతరించుకుని యుద్ధభూమి అంతటా భయంకరంగా తయారయ్యింది. ద్రోణుడు తన సైన్యంతో కలిసి ధర్మరాజును చేరుకున్నాడు. అప్పుడు ధర్మరాజుకి రక్షణగా ఉంచిన సత్యజిత్తు ద్రోణాచార్యునితో తలపడ్డాడు. ద్రోణుడు ఒక పదునైన బాణంతో సత్యజిత్తు ధనస్సును విరిచాడు. అప్పుడు వెంటనే అతడు వేరొక విల్లును తీసుకుని అతి క్రూరమైన 30 బాణాలను ద్రోణుడిపై సంధించాడు. అదే సమయంలో మరొక పాంచాల రాకుమారుడు అయిన వృకుడు కూడా సత్యజిత్తుతో కలిసి ఆయనపై శరవర్షం కురిపించాడు. అది చూసిన పాండవ సేనలు హర్షధ్వానాలు చేశాయి. ద్రోణాచార్యుడికి మాత్రం పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తన ధనస్సును సారించి తన మీదకు వస్తున్న బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి సత్యజిత్తు వృకులను తన బాణ పరంపరతో ముంచెత్తాడు. అయినా వారు జంకకుండా ద్రోణాచార్యుడు ధర్మరాజుని చేరకుండా అడ్డుకోవడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ద్రోణుడిని, అతని సారథిని, గుర్రాలను గాయపరిచారు. అప్పుడు వెంటనే ద్రోణాచార్యుడు 10 చురుకైన బాణాలను ప్రయోగించి సత్యజిత్తు శరీరాన్ని తూట్లుగా కొట్టాడు. అతని చేతిలోని విల్లును ముక్కలు చేశాడు. మరొక పటిష్టమైన బాణంతో వృకుని తలను ఖండించి అతని రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. ఇంతలో సత్యజిత్తు వేరొక విల్లును పుచ్చుకొని మరలా ద్రోణుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని ఈసారి ద్రోణుడు అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా ఒకే బాణంతో అతడి శిరస్సును కూడా ఖండించాడు. సత్యజిత్తు మరణించడం చూసిన ధర్మరాజు ఆందోళన చెందాడు.
ఒకవేళ సత్యజిత్తు మరణిస్తే వెంటనే మీరు యుద్ధం నుంచి తప్పుకోండి అని అర్జునుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అక్కడే ఉంటే గురువుకి పట్టుబడటం తప్పదని భావించి మెల్లగా ఆ ప్రదేశం నుంచి ధర్మరాజు నిష్క్రమించాడు. ద్రోణుడు తనకు అడ్డు వచ్చిన వారందరినీ చంపుతూ ధర్మరాజు కోసం వెతకసాగాడు. అంతలో విరాటుని తమ్ముడు సూర్యదత్తు తన సేనలతో ద్రోణుడి మీదకు వచ్చాడు. ఆయనపై శరసంధానం చేశాడు. దాంతో చికాకు పడిన ద్రోణుడు ఒక పదునైన బాణాన్ని అతడి కంఠంలోకి దింపాడు. అది చూసిన విరాటసేనలు భయంతో పారిపోయాయి. ద్రోణుడి పరాక్రమానికి అడ్డే లేకుండా పోయింది. ఆయనను ఎదిరించి నిలవగల వీరుడే లేకపోయాడు. ఆ రోజు ఎలాగైనా ధర్మరాజును పట్టుకుని తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు ద్రోణాచార్యుడు. అప్పుడు యథామాన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి అందరూ కలిసి ఒక్కుమ్మడిగా ద్రోణుడిపై దాడి చేశారు. సాత్యకి 12 బాణాలను, శతధర్ముడు 10 బాణాలను, మిగిలిన రధికులు ఒక్కొక్కరు 5 బాణాలను ఆయనపై ప్రయోగించారు. దృష్టద్యుమ్నుడు, చేకితానుడు కూడా ఒకవైపు నుంచి ధర్మరాజును కాపాడుతూనే మరోవైపు ద్రోణుడితో యుద్ధం చేస్తున్నారు. వీరందరి అండదండలతో ధైర్యం తెచ్చుకున్న ధర్మరాజు మరలా అక్కడికి వచ్చి ద్రోణుడిపై 12 బాణాలను సంధించాడు. యుధిష్ఠరుడిని చూసిన ద్రోణుడు రెచ్చిపోయాడు. వసుధానుడి గుండెల్లోకి 3 బాణాలను దించి హతమార్చాడు. ఉత్తమౌజుడు, సాత్యకి, శిఖండి మొదలగు వీరులను అవలేలగా జయించి ధర్మరాజు వైపు తన రథాన్ని ఉరికించాడు. అది చూసిన ధర్మరాజు మరలా యుద్ధభూమి నుంచి నిష్క్రమించాడు. చేతికి చిక్కిన ధర్మరాజు చేజారిపోయినందుకు ద్రోణుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపాన్ని పాండవ సేనల మీద చూపిస్తూ వారిని చీల్చి చెండాడసాగాడు. చతురంగ బలగాలను తన బాణాలతో చిత్రవధ చేస్తున్నాడు. ఇది చూసిన కౌరవ సేనలు విజృంభించి పాండవ సేనలను తరిమి తరిమి కొడుతున్నాయి. ఇంతలో వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చసుడు, దృష్టద్యుమ్నుడు, చేకితానుడు, శిఖండి, సాత్యకి, సుమిత్రుడు మొదలగు మహారథులు అందరూ కలిసి తమ తమ బలగాలను కూడగట్టుకుని ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. దాంతో ద్రోణుడు మరింత రెచ్చిపోయాడు. తన రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో నడుపుతూ ఒక్కడే అనేక రూపాలుగా కనబడుతూ శత్రుసేనలపై శరవర్షం కురిపిస్తున్నాడు. ఒక భయంకరమైన అస్త్రంతో సుమిత్రుడిని హతమార్చాడు. అది చూసి కేకేయ రాజులు, మత్స్యరాజులు తమ తమ సేనలతో వెనక్కి పారిపోయారు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, సేనాబిందుడు మొదలగు ప్రముఖ వీరులు సైతం ద్రోణుడి యుద్ధ వైఖరిని నిశ్చేష్టులై అలా చూస్తూ ఉండిపోయారు. అది చూసిన దుర్యోధనుడు పట్టరాని ఆనందంతో పక్కనే ఉన్న కర్ణుడితో, కర్ణ, చూశావా గురు ద్రోణుని పరాక్రమం? తుఫాను వచ్చినప్పుడు నేలకూలే చెట్ల మాదిరి పాండవ సేనలు కకావికలమవుతున్నాయి. గురుదేవులని ఎదిరించి నిలవగల వీరుడే వారి సైన్యంలో కరువయ్యాడు. ఇక ఈ రోజుతో పాండవులకు ఓటమి తప్పదు అని సంబరపడుతూ అన్నాడు. దానికి కర్ణుడు, మిత్రమా దుర్యోధన, పాండవులను అంత తక్కువ అంచనా వేయకు. అర్జునుడు లేకపోవడంతో వారికి ఏం చెయ్యాలో తోచక ఎవరికి నచ్చినట్టు వారు యుద్ధం చేస్తున్నారు. అలా కాకుండా పాండవులందరూ వ్యూహం ప్రకారం ఒక్కటై వస్తే వారిని జయించడం ఆ యముడికి సైతం సాధ్యం కాదు. కాబట్టి మనం వెంటనే మన సేనలతో గురుద్రోణుడికి సహాయంగా వెళ్లడం మంచిది. నా మనసులో మాట చెప్పాను, మరోలా అనుకోకు అని అన్నాడు. ఇంతలో కర్ణుడి మాటలను నిజం చేస్తూ ధర్మరాజు పాండవ సేనలను ఒక్కటి చెయ్యడం మొదలుపెట్టాడు. భీమసేనుడిని తన ముందు నిలవమని చెప్పాడు. నకుల, సహదేవులను తన కుడి ఎడమ పక్కలా నిలిపాడు. ద్రుపద, మత్స్య, యాదవ ప్రముఖులకు వారి చుట్టూ ఒక వలయంలా ఏర్పరిచాడు. సాత్యకి, విరాటుడు మొదలగు మహారథులను వెనుక భాగంలో నిలిపి ఒక వ్యూహంగా మారి ద్రోణుడి మీదకు దూకారు. ఆ ప్రకారం కారు మబ్బులు కొండ శిఖరాన్ని ఆవరించినట్టుగా పాండవ బలగాలు ద్రోణుడిని చుట్టుముట్టాయి. అది చూసిన దుర్యోధనుడు అప్రమత్తుడై తన సేనలను వెంటబెట్టుకొని ద్రోణాచార్యుడికి సాయంగా పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. కృతవర్మ సాత్యకితో, నకులుడు దుశ్శాసనుడితో, సహదేవుడు చిత్రవర్ముడితో, ధర్మరాజు శల్యుడితో.
ద్రుపదుడు బాహ్లికునితో, విరాటుడు విందానువిందులతో, ప్రతివింధ్యుడు అశ్వత్థామతో, అభిమన్యుడు లక్ష్మణ కుమారునితో, కేకేయ రాజులు కర్ణుడితో, ఘటోత్కచుడు అలంబసునితో, ఇలా ఇరుపక్షాలలోని వీరులు ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. దుర్యోధనుడు తన గజ సైన్యంతో భీముడితో యుద్ధానికి దిగాడు. అంతటా భీముడు విజృంభించి ఆ గజ సైన్యాన్ని నాశనం చెయ్యసాగాడు. ఇంతలో వంగదేశాధీశుడు మధ్యలో వచ్చి తన సైన్యంతో భీముడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు భీముడు ఒకే ఒక్క బాణంతో అతడిని హతమార్చాడు. అది చూసి అతడి వెంట ఉన్న సైన్యం భయంతో అక్కడి నుంచి పారిపోయింది. పాండవుల వీరవిహారం చూసిన భగద్దత్తుడు సుప్రతీకము అనే తన ఏనుగు మీద వచ్చి వారితో తలపడ్డాడు. ఈ సుప్రతీకము మొదట ఇంద్రుడి వాహనము. ఆకాశాన్ని తాకేటంతటి ఎత్తు, విశాలమైన శరీరంతో పర్వతం మాదిరి ఉంటుంది. పూర్వం దేవేంద్రుడు ఈ ఏనుగు మీద ఎక్కి దానవులను సంహరించాడు. ఆ సుప్రతీకమును భగద్దత్తుని తండ్రి అయిన నరకాసురుడు స్వర్గం నుంచి తీసుకువచ్చాడు. నరకాసుర వధ అనంతరం అది అతని కుమారుడి వద్దకు చేరింది. ఇప్పుడు భగద్దత్తుడు ఆ ఏనుగు మీద ఎక్కి పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. సుప్రతీకము ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు అస్తవ్యస్తమవుతున్నాయి. తన దారికి అడ్డువచ్చిన వారిని కాళ్ల కింద పడవేసి తొక్కి చంపుతోంది. అప్పుడు భీమసేనుడు ఆ ఏనుగుని ఎదుర్కోవడానికి వచ్చాడు. అది చూసిన పాండవ సేనల్లో ఉత్సాహం ఉరికి వచ్చింది. వందల సంఖ్యలో ఏనుగులు ఉండే గజ సైన్యాన్నే క్షణాలలో మట్టి కరిపించగల భీముడికి ఈ సుప్రతీకము ఒక లెక్క అని భావించారు. భీముడు తన గద తీసుకుని రథం దిగి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి సుప్రతీకము తలపై కొడదామని దూకగా అందరి ఊహలను తలకిందుల చేస్తూ భీముడి గద తన శరీరాన్ని తాకకముందే దాని తొండంతో అతడిని ఒక్క దెబ్బ వేసింది ఆ ఏనుగు. ఆ దెబ్బకు భీముడు 50 అడుగుల దూరానికి ఎగిరిపడ్డాడు. అది చూసి పాండవ సైనికులందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడినే ఆ విధంగా కొట్టిందంటే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటో అని అనుకున్నారు. భీముడు మరణించాడేమో అని భ్రమపడి భయంతో వెనక్కి పారిపోసాగారు. కాని అంతలోనే కిందపడ్డ భీముడు తేరుకొని పైకి లేచాడు. అది చూసిన ధర్మరాజు భీముడికి ఏమీ కాలేదు, అతడు క్షేమంగా ఉన్నాడు అని అరుస్తూ పారిపోతున్న పాండవ సేనలను యుద్ధానికి ప్రోత్సహిస్తున్నాడు. కాని భగద్దత్తుని సుప్రతీకము యొక్క ఉద్ధృతిని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. రథాలను, ఏనుగులను, గుర్రాలను తన తొండంతో ఎత్తి నేలకేసి కొట్టి బాదుతోంది. వందల కొద్దీ సైనికులు దాని కాళ్ల కింద పడి మరణిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆ భారీ ఏనుగు పాండవ సేనలను నుగ్గు చేస్తోంది. అది చూసి దుశార్ణ భూపతి తన ఏనుగుపై వచ్చి భగద్దత్తుణ్ణి ఎదుర్కొన్నాడు. దాంతో సుప్రతీకము కోపించి ఒక్క దెబ్బతో అతడి ఏనుగును కిందకు పడదోసింది. దానిపై ఉన్న దుశార్ణరాజు ఎగిరి నేలమీద పడ్డాడు. అప్పుడు వెంటనే భగద్దత్తుడు తన బాణాలతో అతడిని హతమార్చాడు. అది చూసిన సాత్యకి భగద్దత్తుని మీదకు ఉరికాడు. సుప్రతీకం మీద శరవర్షం కురిపించాడు. కాని సుప్రతీకం గిర్రున తిరుగుతూ ఆ బాణాల నుంచి తప్పించుకుని అతడు నిలుచున్న రథాన్ని తన తొండంతో ఎత్తి అవతలకు విసిరేసింది. వెంటనే అప్రమత్తుడైన సాత్యకి ఆ రథం మీద నుంచి దూకి తప్పించుకున్నాడు. అలా బోర్లా పడిన రథాన్ని అతడి సారథి తిరిగి నిలబెట్టాడు. రథం దెబ్బతినలేదని తెలుసుకుని సాత్యకి మరలా తన రథం ఎక్కాడు. ఆ తరువాత అభిమన్యుడు, ఉపపాండవులు, చేకితానుడు, దృష్టకేతుడు, యుయుత్సుడు మొదలగు వీరులందరూ కలిసి ఒక్కొమ్మడిగా సుప్రతీకముపై దాడి చేశారు. వివిధ రకాలైన అస్త్రశస్త్రాలను దానిపై ప్రయోగించారు. కాని అవన్నీ ఆ గజబలం ముందు వృధా అయ్యాయి. తన మీద దాడి చేసిన వారందరి రథాలను తలతో గుద్ది కాళ్లతో తొక్కి ధ్వంసం చేసింది. ఆ తొక్కిసలాటలో సుపర్ణుడు అనే రధికుడు సుప్రతీకం కాళ్ల కింద పడి మరణించాడు. ఆ ప్రకారం భగద్దత్తుడు తాను ఎక్కిన సుప్రతీకము నలుదిక్కులు పరిగెత్తిస్తూ పాండవ సేనలను నాశనం చేస్తున్నాడు. అశ్వ, గజ, రథ, పదాతి దళాలను పరుగులు పెట్టిస్తున్నాడు. దానికి ఎవరూ ఎదురు నిలవలేకపోతున్నారు. సుప్రతీకం చేస్తున్న విధ్వంసాన్ని దూరం నుంచి చూసిన అర్జునుడు, కృష్ణ,
భగదత్తుని ఏనుగు సుప్రతీకం పాండవ సేనలను నాశనం చేస్తోంది. దానిని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. వెంటనే మన రథాన్ని భగదత్తుని మీదకు నడిపించు, మన సైన్యాన్ని రక్షించాలి అని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథాన్ని వెనక్కు మరల్చాడు. కాని అంతలోనే త్రిగర్త సేనలు గుంపులు గుంపులుగా వచ్చి వారికి అడ్డు నిలిచాయి. దాంతో అర్జునుడు ముందుగా వీరి పని పట్టి తరువాత ఆ భగదత్తుని అంతు చూడాలి అని అనుకున్నాడు. అలా అనుకున్న 20 నిమిషాలలోనే వారిని చుట్టుముట్టిన త్రిగర్త సేనలను నాశనం చేశాడు. అర్జునుడి బాణాల ధాటికి తలలు మొండాలు వేరుగా పడి వారందరూ మరణించారు. కృష్ణ, ఇక్కడ శత్రు సంహారం పూర్తయింది. ఇక మన రథాన్ని పాండవ సేనల వైపు తీసుకువెళ్ళు అని అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు పోనిచ్చాడు. కాని సుశర్మ తన తమ్ముళ్లతో కలిసి వెనుక నుంచి గట్టిగా అరుస్తూ, అర్జునా, ఇదేమిటయ్యా, యుద్ధం మధ్యలో అలా వెళ్ళిపోతున్నావు? నీవు గొప్ప వీరుడవి అని అంటారు, మరి మాకు భయపడి పారిపోతున్నావే? అంటే నీ గురించి విన్నవన్నీ వట్టి మాటలేనా అంటూ అపహాస్యం చెయ్యసాగారు. దాంతో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి రథం ఆపమన్నాడు. ఎదురుగా సుప్రతీకం చేస్తున్న వినాశనాన్ని చూశాడు. ధర్మ, భీమ, నకుల, సహదేవులు నిస్సహాయులై కనిపించారు. వెనక్కి తిరిగితే సంసప్తకులు తనని ఘోరంగా అవమానిస్తారు. దాంతో ఏం చెయ్యాలో తోచక శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, యుద్ధానికి పిలుస్తున్నప్పుడు మరలిపోవడం ధర్మం కాదు. కాని ప్రస్తుతం మన సైన్యం దైన్య స్థితిలో ఉంది. నాకు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. కాబట్టి నీవే తగిన నిర్ణయం తీసుకో అని అన్నాడు. అది విన్న శ్రీకృష్ణుడు మరో నిమిషం ఆలోచించకుండా రథాన్ని సంసప్తకుల మీదకు పోనిచ్చాడు. అర్జునుడు కూడా ఎక్కువ సమయం వృధా చెయ్యకుండా మహాకోపంతో వెళ్లడమే త్రిగర్త భూపతి ధనస్సును విరిచాడు. అతడి చుట్టూ ఉన్న సైన్యాన్ని నాశనం చేసి అతని తమ్ముళ్లను హతమార్చాడు. తన తమ్ముళ్ల మరణం కల్లారా చూసిన సుశర్మ రథంపైనే స్పృహ తప్పి పడిపోయాడు. ఇంతలో పాండవ సేనలు అర్జునా రక్షించు, అర్జునా రక్షించు అంటూ కేకలు పెడుతూ యుద్ధభూమి నుంచి పారిపోవడం అర్జునుడి కంటపడింది. దాంతో అతను వెంటనే కృష్ణుడి వంక చూశాడు. అర్జునుడి మనసులోని ఆంతర్యం అర్థమైన శ్రీకృష్ణుడు రథాన్ని మెరుపు వేగంతో పాండవ సేనల మీదకు ఉరికించి భగదత్తుని సుప్రతీకానికి ఎదురుగా నిలిపాడు. అర్జునుడు ఒక్కసారిగా తన దేవదత్త శంఖాన్ని పూరించాడు. ఆ శంఖ ఘోష విని పారిపోతున్న పాండవ సైన్యం అర్జునుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకొని మరలా కౌరవ సైన్యంతో పోరాడసాగింది. అప్పుడు భగదత్తుడు అర్జునుడిని చూస్తూ, సరైన సమయానికి వచ్చావు అర్జునా. ఈ శ్రీకృష్ణుడు నా తండ్రిని చంపి నాకు అంతులేని బాధను మిగిల్చాడు. దానికి బదులుగా నేను ఈరోజు ఇతని ప్రాణ సమానుడైన నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను. నా కారణంగా అర్జునుడు మరణించాడే అని ఈ కృష్ణుడు జీవితాంతం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను అంటూ అర్జునుడిపై బాణాలను ప్రయోగించాడు భగదత్తుడు. అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి అంటూ చిరునవ్వుతో అతని వైపు చూసి, భగదత్తా, అనవసరమైన ఆశలు పెట్టుకొని అతిగా సంబరపడకు. ఈరోజు నీవు నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపి నిన్ను పైనున్న నీ తండ్రి వద్దకే పంపిస్తాను అంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగదత్తునిపై అతని సుప్రతీకంపై బాణాలను కురిపించాడు. అర్జునుడి బాణాలు సుప్రతీకానికి నొప్పి కలిగించాయి. భగదత్తుని చేతిలోని విల్లును విరిచాయి. దాంతో కోపించిన భగదత్తుడు అత్యంత వేగంగా తన సుప్రతీకాన్ని అర్జునుడి మీదకు ఉరికించాడు. ఆ భారీ ఏనుగు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు దూసుకు వెళుతుంటే నేలంతా అదిరిపోయింది. దిక్కులు కంపించిపోయాయి. అది చూసిన పాండవ సైనికులు ఇక అర్జునుడి పనైపోయింది అని అనుకున్నారు. కాని సుప్రతీకం తమను ఢీకొట్టకముందే శ్రీకృష్ణుడు అప్రమత్తుడై ఒక్కసారిగా రథాన్ని పక్కకు మరల్చాడు. దాంతో సుప్రతీకం కాళ్ల కింద పడి అర్జునుడి వెనుక ఉన్న 100 కొద్దీ పాండవ సైనికులు మరణించారు. అది చూసిన అర్జునుడికి శ్రీకృష్ణుడిపై పట్టరానంత కోపం వచ్చింది. కాని ఏం చెయ్యలేక దానిని మనసులోనే అణచుకొని, కృష్ణ, మన రథాన్ని సుప్రతీకానికి ఎదురుగా తీసుకువెళ్ళు అని ఆదేశించాడు. శ్రీకృష్ణుడు వెంటనే తమ రథాన్ని భగదత్తునికి ఎదురుగా నిలిపాడు. భగదత్తుడు తన తండ్రి నరకాసురుణ్ణి చంపిన శ్రీకృష్ణుణ్ణి నొప్పించాలని భావించి అతడిపై కొన్ని చురుకైన బాణాలను ప్రయోగించాడు.
కాని ఆ బాణాలు ఏవి శ్రీకృష్ణుడికి తగలకుండా అర్జునుడు వాటిని మధ్యలోనే ధ్వంసం చేసి భగదత్తుని చేతిలోని విల్లు విరిచి అతడి శరీరం అంతా తన బాణాలతో గాయపరిచాడు. అంతేకాకుండా కొన్ని దృఢమైన శరాలతో సుప్రతీకం యొక్క పై కవచాన్ని ఛేదించాడు. కవచం తొలగిపోవడంతో బంగారపు పూత పూసిన శరీరంతో కాంతులు విరజిమ్ముతూ వజ్రం మాదిరి ప్రకాశించింది ఆ ఏనుగు. వెంటనే భగదత్తుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీదకు విసిరాడు. కాని అర్జునుడు ఆ శక్తిని నాశనం చేసి 7 పదునైన బాణాలతో భగదత్తుని శరీరమంతా తూట్లు పడే విధంగా కొట్టాడు. దాంతో ఉగ్రుడైన భగదత్తుడు తన చేతిలోని ఒక బల్యాన్ని మంత్రశక్తితో వైష్ణవాస్త్రంగా మార్చి అర్జునుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం అత్యంత వేగంగా నిప్పులు విరజిమ్ముతూ అర్జునుడి మీదకు దూసుకుపోయింది. కాని వెంటనే రథంపై కూర్చున్న శ్రీకృష్ణుడు పైకి లేచి అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. దాంతో ఆ వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుడి గుండెలకు తాకి దాని శక్తినంతటినీ ఆయనపై చూపి చివరికి నిర్వీర్యమైపోయింది. కాని అది చూసిన అర్జునుడు ఈసారి తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కృష్ణ, నేను కోరిన కోరిక ప్రకారం నీవు నాకు సారథ్యం చెయ్యడానికి ఒప్పుకున్నావు. కాని ఆయుధం పట్టనని, యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశావు. అయితే ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను ఉల్లంఘించి ఈ విధంగా యుద్ధంలో పాలుపంచుకోవడం భావ్యమా? ఇది ఎవరైనా చూస్తే అర్జునుడు చేతకానివాడని అనుకోరా అని అసహనంగా అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, అయ్యో అర్జున, నేను నిన్ను తక్కువ చెయ్యాలని చూస్తానా చెప్పు? నేను ఇలా చెయ్యడానికి ఒక కారణం ఉంది. పూర్వం శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొన్నప్పుడు భూదేవి ఆయనను కామించి తనతో సంగమించమని కోరింది. అప్పుడు నారాయణుడు ఆమె కోరిక తీర్చి వైష్ణవాస్త్రమును అనుగ్రహించాడు. వారి సంగమ ఫలితంగా నరకాసురుడు జన్మించాడు. భూదేవి వైష్ణవాస్త్రమును నరకాసురుడికి ప్రసాదించింది. నరకాసురుడి నుంచి ఆ అస్త్రం అతడి కుమారుడైన భగదత్తునికి సంక్రమించింది. వైష్ణవాస్త్రము మహాశక్తివంతమైనది. దానిని సాధారణమైన వారెవరూ అడ్డుకోలేరు. విష్ణువు అంశతో జన్మించిన నాచేత మాత్రమే ఆ వైష్ణవాస్త్రము నిర్వీర్యమవుతుంది. కాబట్టే నేను దానిని అడ్డుకోవలసి వచ్చింది. అంతేగాని నీవు వీరుడవు కావని కాదు, నీ పరాక్రమాన్ని శంఖించి కాదు అని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు శాంతించాడు. ఆ తరువాత వెంటనే శ్రీకృష్ణుడు, అర్జున, ఇక ఆలస్యం చెయ్యకు. అదిగో భగదత్తుడు తాను ప్రయోగించిన వైష్ణవాస్త్రము నిర్వీర్యమైనందుకు నిరాశతో ఉన్నాడు. అతడిని వధించడానికి ఇదే సరైన సమయం. సంధించు బాణాన్ని అంటూ ఆదేశించాడు. అది విన్న అర్జునుడు మరో నిమిషం కూడా ఆలోచించకుండా తన గాంధీవాన్ని సారించి ఒక క్రూరమైన బాణాన్ని సుప్రతీకము యొక్క కుంభస్థలానికి గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు దాని తల పగిలి నేల మీదకు ఒరిగిపోయింది. దానిమీద ఉన్న భగదత్తుడు నేల మీద పడ్డాడు. అప్పుడు వెంటనే అర్జునుడు ఒక అర్ధచంద్రాకార బాణంతో అతడి శిరస్సును ఖండించాడు. ఆ ప్రకారం భగదత్తుడు, అతడి వాహనమైన సుప్రతీకం అర్జునుడి చేతిలో సంహరించబడ్డారు. భగదత్తుని మరణం చూసిన శకుని, అతని తమ్ముళ్లైన వృషకుడు, అచలుడు ముగ్గురు కలిసి అర్జునుడి మీదకు దూకారు. అప్పుడు అర్జునుడు ముందుగా వృషకుడి గుర్రాలను చంపి కేతనాన్ని ఖండించి అతని రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. దాంతో వృషకుడు పక్కనే ఉన్న అచలుడి రథం మీదకు ఎక్కాడు. ఈ మధ్యలోనే అర్జునుడు తనకు అడ్డు వచ్చిన 500 మంది గాంధార రధికులను హతమార్చాడు. ఆ తరువాత ఒకే రథం మీద నిలబడిన వృషకుడిని, అచలుడిని ఒకే బాణంతో ఒకేసారి తుదముట్టించాడు. తమ్ముళ్ల మరణం చూసిన శకుని కోపంతో రగిలిపోయాడు. తాను నేర్చిన మాయలన్నిటినీ అర్జునుడిపై ప్రయోగించాడు. రాళ్లవర్షం కురుస్తున్నట్టు, పెద్ద పెద్ద వృక్షాలు మీద పడుతున్నట్లు, భయంకరమైన విషసర్పాలు, పెద్ద పులులు మీదకు ఎగబడుతున్నట్లు అర్జునుడికి భ్రమ కల్పించాడు. కాని అర్జునుడు వాటిని చూసి ఏమాత్రం భయపడకుండా తన దివ్యాస్త్రాలతో ఆ మాయలన్నిటినీ పటాపంచలు చేసి, శకుని మామ, నీ మాయలన్నీ ఆనాటి మాయాద్యూతంతోనే అంతరించిపోయాయి. ఇది యుద్ధరంగం. ఇక్కడ నీ పాచికలు పారవు, ఆయుధాలు మాత్రమే మాట్లాడుతాయి అంటూ అతడిపై క్రూరమైన శరాలను వర్షంలా కురిపించాడు. అర్జునుడి బాణాల ధాటికి తట్టుకోలేక శకుని తన సేనలతో అక్కడి నుండి పారిపోయాడు. ఇంతలో సాత్యకి, భీమసేనుడు వచ్చి అర్జునుడికి చెరొక పక్క నిలుచున్నారు.
వారు ముగ్గురు కలిసి అమితమైన పరాక్రమంతో తమ రథాలను దుర్యోధన ద్రోణాచార్యులు ఉన్న వైపుకు మరల్చారు. దారిలో తమకు అడ్డు వచ్చిన వారిని వచ్చినట్టుగా చంపసాగారు. వారి బాణాల ధాటికి తట్టుకోలేక కౌరవ సేనలు రెండు పాయలుగా చీలి కొంతమంది దుర్యోధనుడి వెనక్కు, కొంతమంది ద్రోణాచార్యుడి వెనక్కు వెళ్లి దాక్కున్నారు. అది చూసిన పాండవ సైనికులు రెట్టించిన ఉత్సాహంతో ద్రోణాచార్యుణ్ణి పట్టుకోండి, చంపండి, నరకండి అంటూ వీర ప్రలాపాలు చేస్తూ కౌరవ సేనల మీదకు దూకారు. అది చూసి కౌరవ సేనలు అన్నీ ద్రోణాచార్యుని చుట్టూ చేరి ఆయనకు రక్షణగా నిలబడ్డాయి. ఇరు సైన్యాల మధ్య యుద్ధం ఘోరంగా కొనసాగుతోంది. రథాలు విరిగిపడుతున్నాయి. ఏనుగుల కుంభస్థలాలు పగిలి నేల మీద దొర్లుతున్నాయి. కరవాలాల దెబ్బలకు సైనికుల కాళ్ళు, చేతులు, తలలు తెగిపడుతున్నాయి. మొండెం నుండి తల విడిపడినా కూడా లెక్క చెయ్యకుండా భటులు తమ చేతిలోని కత్తులను జులిపించి ఆ తరువాత కింద పడుతున్నారు. ఆ ప్రకారం యుద్ధం అత్యంత భయంకరంగా సాగుతోంది. ఒక పక్క నుండి ధర్మరాజు, మరొక పక్క నుండి దుర్యోధనుడు తమ తమ సేనలను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో నీలుడు అనే రాజు తన సేనలతో వచ్చి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. కాని అశ్వత్థామ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఒకే బాణంతో అతడిని సంహరించాడు. దాంతో నీలుడి సైన్యం అక్కడి నుండి పారిపోయింది. అది చూసిన పాండవ సేనలు కలత చెందాయి. అప్పుడు భీముడు తన మాటలతో వారిని ప్రోత్సహిస్తూ కౌరవ పక్షం వైపు యుద్ధం చేస్తున్న బాహ్లికుడిని ఎదుర్కొని అతడిపై క్రూరమైన బాణాలను ప్రయోగించాడు. అది చూసిన దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఒక్కొమ్మడిగా వచ్చి భీముడితో తలపడ్డారు. భీముడిని ఒక్కడిని చేసి అంతమంది యోధులు అతడితో యుద్ధం చెయ్యడం చూసిన ధర్మరాజు నకుల, సహదేవులను, సాత్యకిని, అభిమన్యుణ్ణి భీమసేనుడికి సాయంగా వెళ్లమని ఆదేశించాడు. దాంతో వారందరూ కలిసి భీముడికి తోడుగా నిలిచి కౌరవ వీరులను ఎదుర్కొనసాగారు. అయితే ఇంతలో ద్రోణాచార్యుణ్ణి వధించడానికి ఇదే సరైన సమయమని భావించిన దృష్టద్యుమ్నుడు తన రథాన్ని ఆయన మీదకు నడిపించి కొన్ని శక్తివంతమైన దివ్యాస్త్రాలతో ఆయనను నొప్పించాలని ప్రయత్నించాడు. కాని ద్రోణుడు వెంటనే అప్రమత్తుడై వాటిని మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. అది చూసి దృష్టద్యుమ్నుడు ఒక్కడే ద్రోణుడితో తలపడటం ప్రమాదకరమని భావించి భీమార్జునులు కూడా అతడికి సాయంగా వెళ్లి యుద్ధం చెయ్యసాగారు. వారు ముగ్గురు త్రిమూర్తుల మాదిరి విజృంభించి ఒక పక్క నుండి ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొంటూనే మరొక పక్క నుండి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నారు. వారి ధాటికి తట్టుకోలేక కౌరవ బలగాలు అన్నీ కర్ణ, నీవే మాకు దిక్కు, మమ్మల్ని రక్షించు అంటూ కర్ణుడి వెనక్కు వెళ్లి దాక్కున్నాయి. అప్పుడు కర్ణుడు వారిని చూసి, సైనికులారా, పారిపోకండి, ధైర్యంగా ఎదిరించి పోరాడండి, మీకు తోడుగా ఈ కర్ణుడు ఉన్నాడు అంటూ వారికి ధైర్యం చెప్పి తనకు ఎదురుగా వస్తున్న అర్జునుడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు వెంటనే వారుణాస్త్రాన్ని సంధించి దాన్ని నిర్వీర్యం చేశాడు. పక్కనే ఉన్న భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నులు కూడా మూడేసి బాణాలను కర్ణుడిపై ప్రయోగించారు. కాని కర్ణుడు ఆ బాణాలన్నిటినీ ఖండించి వారి ముగ్గురి చేతుల్లోని ధనస్సులను విరిచాడు. వారు వెంటనే వేరొక ధనస్సులను తీసుకుని మూడు వైపుల నుంచి కర్ణుడిపై దాడి చేయసాగారు. అయినా ఫలితం లేకపోయింది. కర్ణుడు సమర్థవంతంగా వారి అస్త్రశస్త్రాలు అన్నిటినీ తిప్పికొడుతున్నాడు. దాంతో కోపం తెచ్చుకున్న అర్జునుడు 7 పదునైన బాణాలతో కర్ణుడి పక్కనే ఉన్న అతడి ముగ్గురు తమ్ముళ్ల తలలను నరికి భూదేవికి బలి ఇచ్చాడు. అదే సమయంలో భీమసేనుడు తన గదను భుజం మీద వేసుకుని రథం దిగి వెళ్లి కర్ణుడి వెనుక ఉన్న 10,000 మంది సైనికులను హతమార్చాడు. మళ్లీ తిరిగి రథాన్ని అధిరోహించి వేరొక ధనస్సును పుచ్చుకొని కొన్ని వాడి అయిన బాణాలతో కర్ణుడిని గాయపరిచాడు. ఇంతలో దృష్టద్యుమ్నుడు, సాత్యకి కూడా చెరో పక్క నుండి బాణాలను ప్రయోగించి కర్ణుడి చేతిలోని ధనస్సును విరిచి సారథిని హతమార్చారు. దాంతో కర్ణుడు నిస్సహాయంగా మారిపోయాడు. అది చూసిన దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రథుడు కలసి అక్కడకు వచ్చి కర్ణుడిని ఆ ప్రమాదం నుంచి తప్పించారు. ఆ విధంగా ఇరుపక్షాల వారు అత్యంత భయంకరంగా పోరాడుతున్నారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదాతి దళాలు నేలకూలుతున్నాయి. కాలువలై పారుతున్న నెత్తుటి మడుగులలో మరణించిన సైనికుల మృతదేహాలు
తేలియాడుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు, భటుల శరీరాల నుంచి బయటకు వచ్చిన ప్రేగులు, మాంసపు ముద్దలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. యుద్ధభూమి అంతటా ఎంతో భయంకరంగా, బీభత్సంగా, ఘోరంగా కనబడుతోంది. ఒక పక్క ద్రోణుడు, మరో పక్క అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. వారు నీరసించకపోయినా అది చూస్తున్న సూర్యుడు మాత్రం అలసిపోయాడేమో అన్నట్టుగా పడమర దిక్కుకు చేరుకున్నాడు. దాంతో ఇరుపక్షాల వారు ఆ రోజుకు యుద్ధాన్ని విరమించారు. పాండవ పక్షంలో ఆనందోత్సాహాలు చెలరేగితే, కౌరవ సేనలు నిరాశ నిస్పృహలతో తమ శిబిరాలకు చేరుకున్నాయి. ఆ రోజు కూడా ద్రోణుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చలేకపోయాడు. అర్జునుడు తన పరాక్రమంతో విజృంభించడం, శ్రీకృష్ణుడు అతనికి తోడుగా నిలచి అనుక్షణం రక్షించడం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అసలకే ఆ రోజు ఓటమి పాలైనందుకు నిరాశతో ఉన్న దుర్యోధనుడు సైనికులు మాట్లాడుకుంటున్న ఆ మాటలు విని మరింత అసహనానికి లోనయ్యాడు. ఆ చిరాకుతోనే ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి, గురుదేవా, ధర్మరాజుని పట్టి బంధించి నాకు అప్పగిస్తానని మాట ఇచ్చారు. కాని 2 రోజులైనా మీ ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేకపోయారు. ధర్మరాజు మీ చేతికి చిక్కినా కూడా ఆ అవకాశాలన్నిటినీ చేజార్చుకున్నారు. లోకుల దృష్టిలో మీరు, నేను అసమర్థులుగా మిగిలిపోయాం. అసలు ధర్మరాజుని పట్టుకోవాలనే ఉద్దేశమే మీకు లేదు. మరి అలాంటప్పుడు ఈ విధంగా జరగని ప్రతిజ్ఞలు చేసి అబద్ధపు మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? మీ వంటి ఉత్తమోత్తములకు ఈ విధంగా నన్ను వంచించడం న్యాయమా? అంటూ కర్ణ కఠోరంగా పలికాడు. దుర్యోధనుడి మాటలకు ద్రోణాచార్యుడు నొచ్చుకున్నాడు. కాని అది బయటకు కనబడనీయకుండా శాంతం వహించి, సుయోధన, అర్జునుడి పరాక్రమం, శ్రీకృష్ణుని మహిమల గురించి తెలిసి కూడా నీవు ఇలా మాట్లాడటం సమంజసమా? ఈ 2 రోజులు ధర్మరాజును విడిచిపెట్టి అర్జునుడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? నా నోటి నుండి పొరబాటున కూడా అసత్యం వెలువడదు. నేను చేసిన ప్రతిజ్ఞను తప్పక నెరవేర్చుకొని తీరుతాను. రేపే నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. అందుకోసం శత్రు దుర్భేద్యమైన మహామహులకు సైతం ఛేదించడానికి సాధ్యం కానటువంటి ఒక అమోఘ వ్యూహాన్ని పన్ననున్నాను. ఆ వ్యూహం ఒక భయంకరమైన ఊబిలాంటిది. అందులోకి వెళ్లడమే గాని తిరిగి రావడమంటూ ఉండదు. రేపటితో నీకు విజయం తథ్యం. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అని దుర్యోధనుడి వైపు చూస్తూ అన్నాడు. అది విని పక్కనే ఉన్న అశ్వత్థామ, ఏమిటా వ్యూహం పితృదేవా అని అడుగగా, దానికి ద్రోణుడు అదే పద్మవ్యూహం అంటూ సమాధానమిచ్చాడు. అది విన్న కౌరవ వీరులంతా పద్మవ్యూహమా అంటూ ఆశ్చర్యంతో పలుకగా, దుర్యోధనుడు మాత్రం సంతోషంతో అంటూ గట్టిగా నవ్వుతూ వికటాట్టహాసం చేశాడు. ద్రోణుడు మళ్లీ మాట్లాడుతూ, అయితే దుర్యోధన, మనం పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించగలవాడు పాండవ పక్షంలో ఒకడున్నాడు. అతడే అర్జునుడు. అర్జునుడు అతి సునాయాసంగా పద్మవ్యూహాన్ని ఛేదించగలడు. అతడు రణరంగంలో ఉండగా మన పథకం నెరవేరదు. కాబట్టి ఎవరైనా అర్జునుడిని యుద్ధభూమి నుండి వేరు చెయ్యాలి. ఇది గనుక నువ్వు చెయ్యగలిగితే నేను నీకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటాను. సమస్త పాండవ సైన్యాన్ని నాశనం చేసి ధర్మరాజుని పట్టి బంధించి నీకు అప్పగిస్తాను అని అన్నాడు. అది విని ఆ రోజు అర్జునుడి చేతిలో మరణించగా మిగిలిన సంసప్తకులు అక్కడికి వచ్చి, దుర్యోధన రాకుమారా, మేము అర్జునుడిని తక్కువ అంచనా వేసి ఈ రోజు అతడిని అడ్డగించే ప్రయత్నంలో విఫలమయ్యాం. మా సైన్యంలో చాలా మంది వీరులు మరణించారు. వారికోసమైనా మేము అర్జునుడిపై పగ తీర్చుకోక తప్పదు. కాబట్టి మాకు మరొక్క అవకాశం ఇవ్వండి. అదనపు బలగాలతో, రెట్టింపైన సైన్యంతో మేము మరింత శక్తిని పుంజుకున్నాము. మేము ఎలాగైనా అర్జునుడిని వధిస్తాము. ఒకవేళ చంపలేకపోయినా రేపంతా అతడిని యుద్ధభూమిలో ప్రవేశించకుండా అడ్డుకుంటాము. దానికోసం మా ప్రాణాలను సైతం బలి ఇస్తాము. మాకు కాక అర్జునుడిని ఎదుర్కొనేంత ధైర్యం మరెవ్వరికుంది అంటూ గర్వంగా పలికారు. సంసప్తకులు మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకొని తీరుతారని దుర్యోధనుడికి తెలుసు. ఆ నమ్మకంతోనే వారు అడిగిన దానికి అనుమతినిచ్చాడు. అంతటితో ఆ సమావేశాన్ని ముగించి ఎవరి శిబిరాలకు వాళ్లు చేరుకున్నారు. మరుసటి రోజు మళ్లీ సూర్యుడు ఉదయించాడు. ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధమై రణరంగాన్ని చేరుకున్నాయి.
కురుక్షేత్ర యుద్ధంలోనే మరువలేని సన్నివేశాన్ని, ఒక తిరుగులేని యోధుడు చేసే వీరోచిత పోరాటాన్ని చూడడానికి దేవతలందరూ ఆకాశాన గుమిగూడారు. ఆ రోజు యుద్ధంలో ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్ననున్నాడని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తరువాత ఏమైంది సంజయ? ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నాడా? పాండవ సైన్యం ఓటమి పాలయ్యిందా? నా కుమారుడికి విజయం దక్కిందా? అసలు ఏమైందో వివరంగా చెప్పు అని ఆసక్తిగా అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. అటు పాండవ సైన్యం, ఇటు కౌరవ సైన్యం ఒకదానికొకటి ఎదురెదురుగా నిలబడి యుద్ధం ఆరంభమయ్యే సమయం కోసం వేచి చూస్తున్నాయి. సంసప్తకుల సైన్యం మాత్రం వారితో సంబంధం లేకుండా యుద్ధభూమికి కొంత దూరంగా నిలబడి నిన్నటిలానే అర్జునుడిని తమతో యుద్ధం చెయ్యమని కవ్వించసాగాయి. వారి దుర్భాషలు, ప్రగల్భాలు విని సహనం నశించిన అర్జునుడు యుధిష్ఠరుని వద్దకు వెళ్లి సంసప్తకులతో యుద్ధం చెయ్యడానికి అనుమతి కోరాడు. అయితే గత దినం నాడు లభించిన విజయ గర్వంతో వివేకం మరచిన ధర్మరాజు మరేమీ ఆలోచించకుండా అర్జునుడికి అనుమతినిచ్చాడు. అగ్రజుని అనుమతి లభించడంతో ఒకసారి పాండవ పక్షంలోని వీరులందరి వైపు చూసి వారికి ధర్మరాజుకి రక్షణగా ఉండమని చెప్పి తన రథాన్ని సంసప్తకుల మీదకు నడిపించమని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. అది విన్న కృష్ణుడు మెరుపు వేగంతో రథాన్ని ముందుకు కదిలించాడు. శ్రీకృష్ణార్జునుల రథం యుద్ధభూమిని విడిచి వెళ్లడం చూసిన కౌరవ వీరుల పెదవులపై చిరునవ్వు వెలసింది. కాని అప్పటి వరకు తమతో యుద్ధం చెయ్యమని నానా విధాలుగా ప్రేరేపించిన సంసప్తకుల సైన్యం మాత్రం అర్జునుడి రథం తమకు చేరుకోగానే ఊహించని విధంగా వెనుదిరిగి పారిపోసాగింది. అది చూసిన అర్జునుడికి అసలేమీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు తనని యుద్ధానికి రమ్మని ఆహ్వానించి తీరా వచ్చాక యుద్ధం చెయ్యకుండా ఇలా పారిపోవడం ఏంటి అని తనలో తాను అనుకోసాగాడు. కాని ఈరోజు ఎలాగైనా వారి పని ముగించాలనే ఉద్దేశంతో వెనకే వెళ్లసాగాడు. కాని జరగబోయేదంతా తెలిసిన శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా విచారవదనంతో మౌనంగా రథాన్ని నడుపుతున్నాడు. శ్రీకృష్ణుడికి ఈరోజు అభిమన్యుడికి మరణం తథ్యమని తెలుసు. తాను తలచుకుంటే దాన్ని ఆపగలడు. కాని ఆపలేదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఉంటుంది. ధర్మాన్ని రక్షించే క్రమంలో కొంతమంది బలిదానం ఇవ్వక తప్పదు. అటువంటి ఒక త్యాగమే అభిమన్యుడిది. శ్రీకృష్ణుడు స్వయాన భగవంతుడు. ఆయనకు మన, పర అనే భేదం లేదు. ధర్మాన్ని రక్షించడానికి ఏం చెయ్యాలో కేవలం అది మాత్రమే చేస్తాడు. బహుశా అభిమన్యుడికి దీర్ఘకాల ఆయుష్షుని ఇవ్వడం కన్నా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే కీర్తి ప్రతిష్టలను ఇవ్వాలనుకున్నాడేమో. విధికి తలవంచి మౌనం వహించాడు. అలా అర్జునుడు ఎంత దూరం వెంబడించినా సంసప్తకుల సైన్యం ఇంకా ఇంకా దూరం వెళుతూనే ఉంది. దాంతో అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. ఇదంతా కౌరవుల పథకంలోని భాగమా? నన్ను పాండవ సైన్యం నుంచి వేరు చెయ్యడానికి చేసిన కుతంత్రం కాదు కదా అని అనుకుని కృష్ణ అంటూ పిలిచాడు. అది విని వేగంగా నడుపుతున్న రథాన్ని ఒక్కసారిగా ఆపి అర్జునుడి వైపు చూశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, నాకెందుకో మనం పొరబాటు పడుతున్నామేమో అని అనిపిస్తోంది. ముందు సంసప్తకులు మనల్ని యుద్ధానికి రమ్మని పిలవడం, వచ్చాక యుద్ధం చెయ్యకుండా ఇలా పారిపోవడం, ఇదంతా చూస్తుంటే కౌరవులు మనల్ని ఏదో పథకం ప్రకారమే దారి మరలించారని అనిపిస్తోంది. ఇది అగ్రజుడు యుధిష్ఠరునికి ఏమాత్రం మంచిది కాదు. మనం వెంటనే వారిని రక్షించాలి. సత్వరమే రథాన్ని యుద్ధభూమి వైపు మరలించండి అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, రక్షణ కావలసింది నీ అగ్రజునికి కాదు అర్జునా, నీ కుమారునికి అని చెప్పాలనుకున్నాడు. కాని చెప్పలేక రథాన్ని వెనక్కు తిప్పాడు. అంతే. ఎక్కడి నుంచి వచ్చారో గాని 4 పక్కల నుంచి వేల కొద్దీ సైనికులు రథాలపై, గుర్రాలపై, ఏనుగులపై వివిధ రకాలైన ఆయుధాలతో అక్కడికి వచ్చి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. అది చూసిన అర్జునుడికి అప్పటి వరకు ఉన్న సందేహం పోయి ఇది ఖచ్చితంగా కౌరవుల పన్నాగమేనని అర్థమైపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఎదుర్కొనే పనిలో పడ్డాడు. ఇక్కడ యుద్ధభూమిలో ఒక భటుడు వేగంగా దుర్యోధనుడి వద్దకు వచ్చి, దుర్యోధన రాకుమారా, సంసప్తకుల సైన్యం అర్జునుడిని నిర్బంధించింది. ఇక ఈ రోజు మొత్తం అతడు యుద్ధభూమిలో ప్రవేశించలేడు అని చెప్పాడు. అది విని దుర్యోధనుడు సంతోషంగా
అంటూ గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న ద్రోణాచార్యుడి వైపు చూసి, గురుదేవా, మీరు అడిగినట్టు అర్జునుడిని యుద్ధభూమి నుండి వేరు చేశాం. ఇక మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని అన్నాడు. దానికి ద్రోణుడు సరేనని చెప్పి యుద్ధభూమి అంతా మారుమ్రోగేలా తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వని విన్న కౌరవ సైన్య అక్షౌహిణి నాయకులందరూ కూడా తమ శంఖాలను మ్రోగించారు. ఆ సూచనను అర్థం చేసుకున్న కౌరవ పక్ష సైనికులు వేగంగా కదులుతూ గుండ్రని వలయాల మాదిరి ఏర్పడి పద్మవ్యూహాకారంలో రూపుదిద్దుకున్నారు. శకుని, శల్య, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్య, భూరిశ్రవస మొదలగు అతిరథ మహారథులందరూ వ్యూహంలోని ఒక్కొక్క వలయం వద్ద నిలబడి శత్రువులు ఎవరూ లోనికి ప్రవేశించకుండా వాటి రక్షణ బాధ్యతలను చేపట్టారు. ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలగు వారు తమ తమ సేనలతో పద్మవ్యూహం యొక్క అంతర్భాగమున నిలవగా వారి మధ్యన దుర్యోధనుడు తమ తమ్ముళ్లతో కూడి నిలుచున్నాడు. ఆ విధంగా కౌరవులు పద్మవ్యూహాన్ని నిర్మించారు. అది చూసిన పాండవులకు అప్పుడు అర్థమయ్యింది, ఈ రోజు పద్మవ్యూహం నిర్మించేందుకు దానిని ఛేదించడం తెలిసిన అర్జునుడిని కావాలనే తమకు దూరం చేశారని. దాంతో పద్మవ్యూహానికి ప్రతిగా మరే వ్యూహం నిర్మించాలో అర్థం కాక పాండవ పక్షంలోని వీరులైన దృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు, ఘటోత్కచుడు, శిఖండి, ఉపపాండవులు, చేకితానుడు, కుంతిభోజుడు, ధర్మ, భీమ, నకుల సహదేవులందరూ కలిసి ఒక్కొమ్మడిగా తమ తమ సేనలతో పద్మవ్యూహాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పద్మవ్యూహం యుద్ధభూమి అంతా గుండ్రంగా తిరుగుతూ పేలిన అగ్నిపర్వతం ఎలాగైతే తన దారికి అడ్డు వచ్చిన వాటన్నిటినీ దహించి వేస్తుందో అలాగే ఈ వ్యూహం కూడా తన దారికి అడ్డు వచ్చిన వారందరినీ చంపుకుంటూ పోతోంది. పాండవ పక్షంలోని వీరులెవరూ దానిని ఎదుర్కొనలేకపోతున్నారు. పాండవ సేనలు అన్నీ భయంతో పరుగులు పెడుతున్నాయి. అసలు పద్మవ్యూహం ఛేదించడం ఎందుకంత కష్టం అంటే, ఈ వ్యూహం 7 గుండ్రని వలయాలతో నిర్మితమై ఉంటుంది. చక్రాకారంలో ఉంటుంది కాబట్టే దీనిని చక్రవ్యూహం అని కూడా అంటారు. అశ్వ, గజ, రథ, పదాతి దళాలు ఈ వ్యూహమంతా తిరుగుతూ లోపలికి ఎవరు ప్రవేశించాలని చూసినా వారిని అక్కడికక్కడే హతమారుస్తారు. సైనికులే అడ్డుగోడల మాదిరి నిలబడి వ్యూహాన్ని సంరక్షిస్తుంటారు. అయితే పద్మవ్యూహం లోనికి ప్రవేశించడానికి అనుగుణంగా బయటవైపు ఒక ద్వారం తెరచి ఉంటుంది. అయితే అది కూడా వ్యూహంలోని ఒక భాగమే. ఎవరైనా ఆ ద్వారం గుండా పద్మవ్యూహంలోనికి ప్రవేశించాలని చూస్తే వారు సైనికులు ఏర్పరిచిన 7 వలయాల చుట్టూ తిరుగుతూ మధ్య భాగానికి చేరుకోవలసి ఉంటుంది. అయితే ఎంత గొప్ప వీరునికైనా అలా చుట్టూ తిరుగుతూ దారిలో ఎదురైన వీరులందరినీ ఓడించి లోనికి వెళ్లాలంటే అది కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా లోపలికి ప్రవేశించేసరికే వారికి శక్తి అంతా క్షీణించి ఇక బయటకు రావడం సాధ్యం కాక అక్కడే మరణిస్తారు. అంతేకాకుండా పద్మవ్యూహంలోని ఒక్కొక్క వలయాన్ని ఛేదించుకుంటూ లోపలికి వెళ్లే కొద్దీ రథి, మహారథి, అతిరథి అంటూ మరింత శక్తివంతమైన యోధులు ఎదురవుతూ ఉంటారు. కాబట్టి పద్మవ్యూహంలోనికి ప్రవేశించడం ఒక ఎత్తైతే తిరిగి బయటకు రావడం మరో ఎత్తు. కాబట్టి ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలిసిన వీరుడు తెరిచి ఉన్న ద్వారం గుండా కాకుండా అడ్డుగా ఉన్న వలయాలను ఛేదించుకుంటూ లోనికి ప్రవేశిస్తాడు. పాండవ పక్షంలో ఈ వ్యూహాన్ని ఛేదించడం తెలిసింది 3 మాత్రమే. వారే శ్రీకృష్ణుడు, అర్జునుడు, అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అయితే అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి ఎలా తెలుసంటే, అర్జునుడు ఒకనాడు గర్భవతి అయిన తన భార్య సుభద్రకు పద్మవ్యూహంలోనికి ఎలా ప్రవేశించాలి, దారిలో అడ్డు వచ్చిన వీరులను ఎలా ఎదుర్కోవాలి అన్నది వివరించసాగాడు. అయితే అది వింటూ ఆమె నిద్రపోయింది. కాని ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు మాత్రం ఆ మాటలు వింటూ పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు. కాని అంతలో సుభద్ర నిద్రపోవడం చూసిన అర్జునుడు పద్మవ్యూహం నుంచి తిరిగి ఎలా బయటకు రావాలో చెప్పడం ఆపేశాడు. ఆ ప్రకారం అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో మాత్రమే తెలుసు. తిరిగి ఎలా బయటకు రావాలో తెలియదు. ఈ విషయం తెలిసిన ధర్మరాజు అభిమన్యుణ్ణి పద్మవ్యూహం ఛేదించమని అడుగుదామని ఆలోచించాడు.
కాని ప్రస్తుతం అర్జునుడు యుద్ధభూమిలో లేడు. ఒకవేళ ఇప్పుడు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి పంపి అక్కడ అతనికి ఏమైనా జరిగితే ఆ తరువాత అర్జునుడికి ఏమని సమాధానం చెప్పాలి? అతనికి నా ముఖం ఎలా చూపించాలి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మదనపడసాగాడు ధర్మరాజు. మరోవైపు చూస్తే దావాగ్ని కారడవిని కాల్చివేస్తున్నట్లుగా కౌరవులు పన్నిన పద్మవ్యూహం పాండవ సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తోంది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు వేల కొద్దీ మరణిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగిపోతూ వస్తోంది. పాండవులతో ఏ ఒక్క వీరుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం కాదు కదా, దాని దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నారు. ఆ విధ్వంసాన్ని చూసి దృష్టద్యుమ్నుడు ధర్మరాజు వద్దకు వచ్చి, యుధిష్ఠరా, ఈ పద్మవ్యూహం మన సైన్యం మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది. ఇలాగే కొనసాగితే ఈరోజు యుద్ధం ముగిసేటప్పటికి మన పక్షంలో ఏ ఒక్క సైనికుడు మిగలడు. ఏదో ఒకటి చేసి దీనిని ఎలాగైనా అడ్డుకోవాలి అని అన్నాడు. అది విన్న ధర్మరాజు ఇక మరో మార్గం లేక అభిమన్యుడి వద్దకు వెళ్లి, కుమారా అభిమన్య, ఈరోజు పద్మవ్యూహం నిర్మించేందుకే నీ తండ్రి అర్జునుడిని యుద్ధభూమి నుంచి వేరు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు గనుక దీనిని అడ్డుకోకపోతే మనకు ఓటమి తప్పదు. ప్రస్తుతం మన పక్షంలో నీకు తప్ప పద్మవ్యూహాన్ని ఛేదించడం మరొకరికి తెలియదు. కాబట్టి ప్రస్తుతం నీవే ఎలాగైనా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాలి అని కోరాడు. దానికి అభిమన్యుడు, మీరేమీ దిగులు పడకండి పెద్ద తండ్రి, మీరు కోరినట్టే నేను ఈ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాను. అయితే నాకు పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుసు, తిరిగి మరలా ఎలా బయటకు రావాలో తెలియదు అని చెప్పాడు. దానికి పక్కనే ఉన్న భీముడు, అది చాలు అభిమన్య, నీవు పద్మవ్యూహంలోకి వెళ్లే మార్గం చూపిస్తే నీ వెంటే మేమంతా వచ్చి ఆ వ్యూహాన్ని నాశనం చేస్తాం, శత్రుసేనలను నిర్మూలిస్తాం అని అన్నాడు. అది విన్న ధర్మరాజు వెంటనే, అవును కుమారా, భీముడు చెప్పినట్టు నీవు పద్మవ్యూహంలోకి వెళ్లే తోవ చూపిస్తే చాలు, నీ వెంటే మేము, మన పక్షంలోని వీరులు, మన సైన్యమంతా లోనికి ప్రవేశిస్తాం. నీ తండ్రి అర్జునుడు మనల్ని చూసి అవహేళన చెయ్యకుండా పద్మవ్యూహాన్ని నాశనం చేసి కౌరవుల పథకాన్ని విఫలం గావిద్దాము అని అభ్యర్థించాడు. దానికి అభిమన్యుడు, పెద్ద తండ్రి, దీనికి మీరు నన్ను ఇంతగా అడగాలా? యుద్ధంలో సైన్యాన్ని, రాజుని రక్షించడం క్షత్రియునిగా నా ధర్మం. పద్మవ్యూహాన్ని నిర్మించిన ద్రోణుడే ఆశ్చర్యపడేలా, కౌరవుల గుండెలు అదిరేలా, నా తండ్రి అర్జునుడు గర్వపడేలా, మేనమామ శ్రీకృష్ణుడు సంతోషించేలా, ముల్లోకాలు విస్తుపోయేలా నా అవిక్ర పరాక్రమంతో ఈ పద్మవ్యూహాన్ని ఛేదించి శత్రుసేనలను నిర్మూలిస్తాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని అన్నాడు. అది విని ధర్మరాజు సంతోషించి, పుత్రా, నీ శౌర్యం, పరాక్రమం, కీర్తి చిరకాలం వర్ధిల్లుగాక అంటూ ఆశీర్వదించాడు. అది చూసి పాండవ సేనలు కూడా తిరిగి ధైర్యం తెచ్చుకున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభిమన్యుడు తన రథాన్ని పద్మవ్యూహం వైపు నడిపించాడు. అతడి వెనుకే పాండవులు, ఉప పాండవులు, దృష్టద్యుమ్న, విరాట, ద్రుపద, సాత్యకి మొదలగు మహారథులతో కూడి సమస్త పాండవ సైన్యం నడవసాగింది. అది చూసి కూడా దుర్యోధనుడు ఏమాత్రం బెదరలేదు. పాండవులు వాళ్ళంతట వాళ్లే వచ్చి మంటల్లో దూకుతున్నారు, ఇక వారిని ఎవ్వరూ కాపాడలేరు అంటూ కౌరవులందరూ నవ్వుకోసాగారు. కాని వారందరి ఊహలను తలకిందులు చేస్తూ రాత్రిపూట చీకటిని చీల్చుతూ ప్రవహించే మెరుపులా అభిమన్యుడు తన రథాన్ని వాయువేగంతో పోనిస్తూ ధనస్సుని ఎక్కుపెట్టి అంతకంటే వేగంగా బాణాలను వదులుతూ పద్మవ్యూహం యొక్క మొదటి వలయాన్ని ఛేదించి లోనికి ప్రవేశించాడు. అది చూసి అప్పటి వరకు నవ్వుతున్న కౌరవుల పెదవులపై చిరునవ్వులు మాయమయ్యాయి. ఎవరూ ఛేదించలేరు అనుకున్న పద్మవ్యూహంలోకి అభిమన్యుడు అతి సునాయాసంగా ప్రవేశించాడు. దాంతో దుర్యోధనుడు వెంటనే అప్రమత్తుడై, సింధురాజా అంటూ 4 దిక్కులు పెక్కటిల్లేలా గట్టిగా అరిచాడు. ఆ అరుపు వినబడిన వెంటనే ఒక బాణం అత్యంత వేగంగా వచ్చి అభిమన్యుడి వెనుకే పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తున్న పాండవుల ముందు గుచ్చుకొని వారు ముందుకు వెళ్లడానికి వీలు లేకుండా వారికి అడ్డుగా పెద్దగా మంటలు చెలరేగాయి. అది చూసిన పాండవులు ఆశ్చర్యపోయారు. అప్పుడు సింధురాజు జయద్రథుడు చేతిలో ధనస్సు పట్టుకొని
అంటూ వికృతంగా నవ్వుతూ తన రథంపై అక్కడకు వచ్చి పాండవుల ముందు నిలిచాడు. ఈ జయద్రథుడు సింధు దేశానికి రాజు, కౌరవుల ఒక్కగానొక్క చెల్లెలు అయిన దుస్సల భర్త. ఒకనాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో జయద్రథుడు మంచి చెడులు మరచి చెల్లులు వరసయ్యే ద్రౌపదిని చెరపట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు పాండవులు అతడికి సగం గుండు గీకి బుద్ధి చెప్పారు. ఆ అవమానం భరించలేని సింధురాజు పరమేశ్వరునికై ఘోర తపస్సు చేసి తనకు పాండవులు 5గురిని జయించగల శక్తిని ప్రసాదించమని కోరాడు. కాని జరగబోయేదంతా తెలిసిన పరమశివుడు అర్జునుడు నాతో సహా దేవతలందరినీ మెప్పించి అనేక దివ్యాస్త్రాలను సంపాదించాడు. కాబట్టి అతడిని ఓడించగల వరాన్ని నేను నీకు ఇవ్వలేను. కాని ఒక్క అర్జునుడిని తప్ప మిగిలిన 4 పాండవులను వారి సమస్త సైన్యంతో సహా ఒక్కరోజు నిరోధించగల వరాన్ని నీకు ప్రసాదిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ వర ప్రభావంతోనే ఇప్పుడు సింధురాజు పాండవులు వారి వెనుక ఉన్న సైన్యం పద్మవ్యూహంలోనికి ప్రవేశించకుండా అడ్డు నిలిచాడు. ఇదిలా ఉంటే అభిమన్యుడు పద్మవ్యూహం యొక్క మొదటి వలయాన్ని ఛేదించి పాండవుల కోసం ఏర్పరిచిన మార్గం మరలా కొత్త సైనికుల రాకతో మూసుకుపోయింది. దాంతో అభిమన్యుడికి ఏం చెయ్యాలో అర్థం కాక సందిగ్ధంలో పడ్డాడు. తనకు ఎదురుగా చూస్తే కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న అపార కౌరవ సైన్యం, యుద్ధాలలో ఆరితేరిన అతిరథ మహారథులు, వారిచేత నిర్మించబడిన పద్మవ్యూహం. కాని తనకు సాయంగా ఒక్కడంటే ఒక్క సైనికుడు కూడా తోడులేడు. అలా ఆలోచిస్తూ అభిమన్యుడితో అతని సారథి అయిన సుమిత్రుడు, పుత్ర అభిమన్య, నీవు బాలుడవి. నీకు ఎదురుగా ఉన్నది కౌరవ మహాసైన్యం. ధృతరాష్ట్రుని కుమారులు జాలి దయాలేని దుర్మార్గులు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, శకుని, శల్యుడు మొదలగు మహావీరులు అందరూ నీకన్నా వయసులో పెద్దవారు, అనేక యుద్ధాలు చేసి అనుభవం గడించినవారు. వారితో పోరాడి గెలవడం అంత సులభం కాదు. కాబట్టి వెనుకకు మరలడం మంచిది అని అన్నాడు. కాని దానికి అభిమన్యుడు, సుమిత్ర, తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం తనని నమ్ముకొని వచ్చిన సైన్యాన్ని ప్రమాదంలో వదిలి పారిపోవడం వీరుని లక్షణం కాదు. నేను చావుకు భయపడేవాడిని కాదు. ఆ దేవేంద్రుడు తన దేవతా సైన్యంతో దిగివచ్చినా, ఆ పరమేశ్వరుడు తన భూతగణాలతో నా మీదకు యుద్ధానికి వచ్చినా, ఆఖరికి నా తండ్రి అర్జునుడు, మేనమామ శ్రీకృష్ణుడే ఎదురుగా నిలిచినా వారితో పోరాడి జయిస్తానే గాని వెన్ను చూపి పారిపోను. కాబట్టి సందేహించకుండా రథాన్ని ముందుకు నడిపించండి అని చెప్పి మృత్యువడి వంటి పద్మవ్యూహంలోనికి ధైర్యంగా అభిమన్యుడు ప్రవేశించాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం తరువాయి భాగంలో. జై అభిమన్యు, జై జై అర్జున, జై జై శ్రీకృష్ణ, జై 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 మహాభారత్.